నమస్తే, వెల్కమ్ టు జీ గ్రూప్. మనం లాస్ట్ క్లాస్లోని అప్ టు 35 ఆర్టికల్స్ చూడటం జరిగింది. ఇప్పుడు భారత రాజ్యాంగం అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలోని 4వ భాగం గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇది పార్ట్ 4లోని ఆర్టికల్ 36 నుండి 50 వరకు కూడా ఉండడం జరుగుతుంది. అందులో మొట్టమొదటిది ఆర్టికల్ 36. ఈ ఆర్టికల్ 36 అనేది ఎగ్జాక్ట్లీ ఈక్వల్స్ టు ఆర్టికల్ 12. ఆర్టికల్ 12లో మనం దేని గురించి చెప్పుకున్నామండి? డెఫినిషన్. దేని యొక్క డెఫినిషన్? స్టేట్ యొక్క డెఫినిషన్. అంటే రాజ్యం అంటే ఏమిటి, రాజ్యం అనగా ఏమిటి అని చెప్పి మనం అక్కడ చెప్పుకోవడం జరిగింది. మీకు కింద డిస్క్రిప్షన్లోని ఆర్టికల్ 12 యొక్క లింక్ ఇస్తాను. ఆ లింక్ చూసి అసలు రాజ్యం అంటే ఏంటనేది మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ మనకు అడిగేటువంటి ఒకే ఒక్క క్వశ్చన్ ఏంటి అంటే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఎన్నిసార్లు డెఫినేషన్ అనేది ఎన్ని ఆర్టికల్స్లో ఇవ్వటం జరిగింది అని అడుగుతున్నాడు. డెఫినేషన్ అనేది ఎన్నిసార్లు ఇవ్వటం జరిగిందండి? 1 and 2 టైమ్స్ రాజ్యం యొక్క నిర్వచనం ఇవ్వటం జరిగింది. ఇది ఆర్టికల్ 36. ఈ ఆర్టికల్ 36 అనేది డెఫినేషన్ గురించి ఎందుకు చెప్తుంది అంటే, మనం పార్ట్ 3లో ఆల్రెడీ చూసాం. ఫండమెంటల్ రైట్స్, ప్రతి వ్యక్తికి ఫండమెంటల్ రైట్స్ కావాలి అంటే ముందు ఆ రాజ్యం గురించి తెలుసుకోవాలి కదా. రాజ్యంలో ఎవరెవరైతే ఉంటారో వారికే ఫండమెంటల్ రైట్స్. అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఆదేశిక సూత్రాలు. ఇవన్నీ కూడా ఈ 4th పార్ట్ అంతా కూడా ఆదేశిక సూత్రాలు. ఈ ఆదేశిక సూత్రాలు అన్నీ కూడా మన కోసమే కదా, ప్రజల కోసమే కదా. సో అందుకే అక్కడ కూడా రాజ్యం గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే రెండోసారి కూడా ఉటంకించడం జరిగింది. ఇది ఓవరాల్గా ఆర్టికల్ 36 గురించి. నమస్తే, వెల్కమ్ టు జీ గ్రూప్. ఈరోజు మనం ఆర్టికల్ 37 గురించి తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క ఆర్టికల్ 37లోని ఏం పొందుపరిచారు అంటే, మీకు ఆల్రెడీ ఈ పార్ట్లోని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఆదేశిక సూత్రాల గురించి ఈ భాగం మొత్తం వివరిస్తుంది. ఈ భాగంలోని వివరించినటువంటివి మనకి చూడండి, ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండమెంటల్ రైట్స్ ఎప్పుడైనా సరే వాటికి భంగం కలిగితే మనం కోర్టుకి అంటే న్యాయస్థానాలకు వెళ్ళేటువంటి మనకి హక్కు ఉంది. ఇక్కడ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది మనకి దేనికోసం అంటే వెల్ఫేర్ కోసం, స్టేట్ యొక్క వెల్ఫేర్ కోసం. మనం డెవలప్మెంట్ అనేది 3 రకాలుగా జరుగుతుందండి. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా 3 రకాలుగా కూడా ప్రజలు బలోపేతం అవ్వాలి. ఇక్కడ వెల్ఫేర్ అనగానే 3 రకాలుగా చూడాలి మనం. మొదటిది ఏంటంటే సామాజిక సమానత్వం, తర్వాత ఎకనామికల్. ఈ ఎకనామికల్ రావాలి అని అంటే అందరికీ కూడా సమానంగానే అంటే ఆస్తి కానీ లేదంటే పరపతి కానీ డబ్బు సంపాదించుకునే హక్కు కానీ ఇవన్నీ కూడా ఈక్వల్గా అందాలి అంటే వాళ్ళకి కొన్ని ఆదేశిక సూత్రాలు అనేవి కంపల్సరీ అవసరం అవుతాయి. ఈ స్టేట్ యొక్క వెల్ఫేర్ కోసం ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. మనం నెక్స్ట్ క్లాస్లో మొత్తం అన్ని ఆర్టికల్స్ చూస్తూ ఉంటాం ఆదేశిక సూత్రాల్లో. దానికి మొదటగానే ఆర్టికల్ 37లో ఏం చెప్పారంటే, న్యాయస్థానాలు ఏవైతే ఉన్నాయో ఈ న్యాయస్థానాలకి ఎట్టి పరిస్థితుల్లోని ఈ ఆదేశిక సూత్రాలను ఇంప్లిమెంట్ చేయలేదు ప్రభుత్వం అని మనం వెళ్ళటానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం అనేది ఉంది. ఈ మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం కోసం కానీ లేదంటే విద్య గురించి కానీ లేదా మహిళల గురించి కానీ ఈ ఆదేశిక సూత్రాల్లో కొన్ని చెప్పారు. ఏవైతే చెప్పారో వాటిని గవర్నమెంట్ ఏం చేయాలండి? వాటిని డెవలప్ చేయాలి. డెవలప్ చేయాలంటే ఒక కొత్త చట్టం తీసుకొని రావాలి. ఈ చట్టాలు ఏవైతే తీసుకొస్తున్నారో ఈ చట్టాలన్నీ కూడా వీటి యొక్క డెవలప్మెంట్ ఆదేశిక సూత్రాలను డెవలప్ చేసే విధంగా ఉండాలి. ప్రతిసారి కూడా ఆదేశిక సూత్రాలను చెక్ చేసుకుంటూనే మనకి చట్టాలన్నింటినీ కూడా రూపొందించడం జరుగుతుంది. కానీ ఖచ్చితంగా ఇవన్నీ చెయ్యాలి అని మాత్రం న్యాయస్థానాలకు వెళ్ళి మనం ప్రభుత్వం మీద పిటిషన్ వేయడానికి లేదు. మీరు చూడండి, కొన్నిసార్లు క్వశ్చన్ అడుగుతున్నాడు, న్యాయస్థానాలని కొంచెం వీక్ చేసేటువంటి పార్ట్ ఏదైనా ఉంది అంటే, ఆర్టికల్ ఏదైనా ఉంది అంటే ఆర్టికల్ 37 పార్ట్ ఎందులోనండి
4th పార్ట్లోని ఆర్టికల్ 37 అనేది న్యాయస్థానాల యొక్క స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం. ఏంటంటే అడగాలి, మనం క్వశ్చన్ చేస్తేనే కదా న్యాయస్థానాల్లోని ఆదేశిక సూత్రాలను డెవలప్ చేయడానికి అవుతుంది గవర్నమెంట్. అసలు క్వశ్చన్ చేసేటువంటి హక్కే తీసేస్తే ఎలాగా? ఇది ఓవరాల్గా ఆర్టికల్ 37. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే ప్రభుత్వం చట్టాలు తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా ఆదేశిక సూత్రాలను పాటిస్తూనే చేయాలి. ఇవి ఏవైతే చట్టాలను తయారు చేస్తున్నారో అవి కంపల్సరీ చేయాలి, కంపల్సరీ ఆదేశిక సూత్రాలని డెవలప్ చేయాలి అని చెప్పి మనం న్యాయస్థానాలకి వెళ్ళటానికి ఎట్టి పరిస్థితుల్లోనే అవకాశం లేదు. ఇది ఆర్టికల్ 37. నమస్తే, వెల్కమ్ టు జీ గ్రూప్. ఈరోజు మనం ఆర్టికల్ 38 గురించి తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క ఆర్టికల్ 38లోని ఏం పొందుపరిచారు అంటే గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్ ప్రజా సంక్షేమం కోసం, ప్రజా సంక్షేమం అంటే వెల్ఫేర్ ఆఫ్ స్టేట్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వెల్ఫేర్ అనేటువంటి అంటే వెల్ఫేర్ ఆఫ్ స్టేట్ అని ఏ పార్ట్లో చెప్పబడింది అని అడుగుతున్నారు. పార్ట్ 4 ఇందులో అండి ఆర్టికల్ 38లో ఈ ప్రజా సంక్షేమాన్ని ఏదైతే డెవలప్ చేయటం ఉందో దీని కొరకు వాళ్ళు చేసేటప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఒక 3 రకాలుగా వీళ్ళు దీన్ని విభజించడం జరిగింది. ఆ 3 రకాలుగా డెవలప్మెంట్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. ఆ 3 ఏంటంటే ఆర్టికల్ 38(1)లో ఏం చెప్పారంటే సాంఘిక అంటే సోషల్, అలాగే ఆర్థిక అంటే ఎకనామికల్, అలాగే రాజకీయ పొలిటికల్, ఈ 3 రకాలుగా కూడా ఈ వెల్ఫేర్ అనేది అంటే ఈ యొక్క సంక్షేమం అనేది అందే విధంగా ఉండాలి. వీటి 3 గురించి కూడా మనం వివరంగా తెలుసుకుందాం. ముందు ఆర్టికల్ 38(2) కూడా మనం చూద్దాం. ఈ యొక్క ఆర్టికల్ 38(2)లో ఏం చెప్పారంటే ఎకనామికల్ గురించి అంటే కొంతమంది ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్తో ఉంటారు. ఈ యొక్క ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏం చేయాలంటే రూపుమాపాలి. ఎవరు? ప్రభుత్వం రూపుమాపాలి. చూడండి, కొంతమంది రిచ్గా ఉంటారు, కొంతమంది పూర్గా ఉంటారు. ఈ పూర్గా ఉండడం అనేది వీళ్ళ యొక్క దౌర్భాగ్యం ఏమీ కాదు, రిచ్గా ఉండడం వాళ్ళ హ్యాపీనెస్ ఏం కాదు. ఇక్కడ ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే రిచ్ పీపుల్ ఆర్ రిచ్, ఓకే. ఇక్కడ పూర్ పీపుల్కి మనం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళు రిచ్ అవ్వాలంటే డబ్బు ఇస్తే రిచ్ అయిపోరు. వీళ్ళకి ఏం చేయాలంటే అవకాశాలను కల్పించాలి. ఈ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని రూపుమాపాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే ఆపర్చునిటీస్ని ఇవ్వాలి. ఆ ఆపర్చునిటీ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వ్యాపారం చేసుకోవాలనుకుంటే వ్యాపారానికి కావాల్సిన డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ డబ్బుని లోన్ రూపంలో ఇస్తే సరిపోతుంది. మనం ఎడ్యుకేషన్ ఒక డాక్టర్ చదవాలనుకుంటున్నారు పూర్ పీపుల్, అక్కడ మనం అందించాల్సింది ఏంటంటే డబ్బు కాదు, అక్కడ అందించాల్సింది ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ ఎలా అందాలి, ఆ వ్యాపారానికి డబ్బు ఎలాగ అందాలి, ఇవి ఆ ఆపర్చునిటీస్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మనం ఏమవుతారంటే పూర్ పీపుల్ కూడా రిచ్ పీపుల్ ప్లేస్లోకి వెళ్తారు, మిడిల్ క్లాస్కి వెళ్తారు, మిడిల్ క్లాస్ నుంచి రిచ్ అవుతారు. సో ఈ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి తగ్గించడం ఎవరి బాధ్యత? గవర్నమెంట్ యొక్క బాధ్యత. ఇక్కడ సోషల్ అంటే మీకు ఆర్టికల్ 17 చెప్పాను, అస్పృశ్యత నివారణ, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఈ యొక్క అంటరానితన నిషేధం ఏదైతే ఉందో అది కూడా ఈ సోషల్ సామాజిక అంటే సాంఘికలోకే వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇది అంతకుముందు అంటే బ్రిటిషర్స్ కానీ ఇంకా పూర్వం కానీ మనలోని ఒక ఇన్ఈక్వాలిటీ ఉండేది. వీళ్ళు వేరు మేము వేరు అనేటువంటి ఒక భావన ఉండేది. ఆ యొక్క భావననే మనం ఏం చేయాలంటే రూపుమాపాలి. ఫస్ట్ థింగ్ ముందు సామాజికంగా మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మార్కెట్కి వెళ్ళండి, సినిమా హాల్కి వెళ్ళండి, ఏ ప్రదేశానికి వెళ్ళినా సరే మిమ్మల్ని ఫ్రీగా వదులుతున్నారు, ఫ్రీగా మీరు హ్యాపీగా తిరగవచ్చు, ఎవరు మిమ్మల్ని ఏమనట్లేదంటే ఎస్ మీరు ఈక్వల్గా ఉన్నట్టే అందరితోని. ఆ తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే ఎకనామికల్ ఈక్వాలిటీ, ఎకనామికల్ బ్యాలెన్స్ కావాలి. ఎప్పుడు కూడా మనం ఆ పూరు గుడిసెలోనే ఉంటూ ఆ వర్షం పడుతుంటే వాటర్ కింద కారుతూ ఇంకా అందులోనే మనం మగ్గిపోతూ ఆకలి చావులతోనే అలాగే ఉంటూ ఉన్నాం అనుకోండి, ఎకనామికల్ ఈక్వాలిటీ ఎక్కడ ఉంది? మనకి ఇన్ఈక్వాలిటీయే కదా. వీటి వల్ల పాడైపోయేది ఎవర్రా అంటే మనము, ఎట్ ద సేమ్ వే స్టేట్, రాజ్యం కూడా పాడవుతుంది. అదే ఇక్కడ రిచ్ పీపుల్ ఉన్నారు, అలాగే పూర్ పీపుల్ కూడా రిచ్ అయ్యారనుకోండి, కొన్నాళ్ళకి ఏమవుతుంది? గవర్నమెంట్కి కూడా ఏంటంటే ఇప్పుడు వచ్చేటువంటి ఆదాయం కంటే ఇంకా ఆదాయం వస్తుంది.
ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఈ సెక్యూరిటీ ఫీచర్స్ ఏవైతే చూస్తున్నామో అవి ఇంకా డెవలప్ అవుతాయి. అలాగే ఈ రెండు అయిపోయిన తర్వాత ప్రతి మనిషికి కావాల్సినటువంటి ఏంటంటే పొలిటికల్ అంటే రాజకీయ సమానత్వం కూడా ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా రాజకీయాల్లోకి వెళ్ళాలి. అంటే రాజకీయాల్లోకి వెళ్ళటం అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళిపోయి ఎమ్మెల్యే అయిపోదాం, ఎంపీ అయిపోదాం అనుకుంటే ఉన్న సీట్లే కొన్ని, దేశం మొత్తం ఎంపీలు ఎమ్మెల్యేలు అయిపోదాం అనుకోరు కదా. కొంతమంది బిజినెస్ చేద్దాం అనుకుంటారు, కొంతమంది ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి వెళ్ళిపోదాం అనుకుంటారు, కొంతమంది హ్యాపీగా జాబ్స్ చేసుకుంటూ ఉంటారు. ఇవన్నిటితో పాటు మనకు పొలిటికల్ అంటే మీరు రాజకీయం గురించి కూడా మాట్లాడేటువంటి హక్కు ఉండాలి. ఒకప్పుడు ఉందా మనకి రాజకీయ నాయకులతో మాట్లాడాలంటే భయం. ఇప్పుడు అది ఇంకా చాలా చాలా తగ్గుతూ వస్తుంది. ఈ డిస్కషన్ అండ్ డిబేట్లో డైరెక్ట్గా మాట్లాడగలుగుతున్నాం. ఇంకా ఈ ఫ్రీడమ్ అనేది ఇంకా రావాలి. సో ఈ మూడింటిని అట్ ద సేమ్ వే మూడింటిలో ఒకటేంటి ఎకనామికల్ అంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని వీటన్నిటిని రూపుమాపడం అనేది ఎవరి బాధ్యత అంటే ప్రభుత్వం యొక్క బాధ్యత. మీరు చూడండి, ఒక సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చారు అంటే ఆ సంక్షేమ పథకం అందరికీ అందే విధంగా ఉంటుంది. అది ఆర్టికల్ 38 చెప్తుందనమాట ఎలా ఈక్వల్గా మనం చేయాలి అని చెప్పి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నేను ప్రతి ఆర్టికల్కి చాలాసార్లు మీకు చెప్తూనే ఉంటాను. ఎందుకు చెప్తానంటే ఈ క్వశ్చన్ చాలాసార్లు అడుగుతూ ఉన్నాడు. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక చట్టం తీసుకొచ్చినప్పుడు ఆర్టికల్ 38 ప్రకారం దాన్ని తీసుకొని రాలేదు, ఆదేశిక సూత్రాలను డెవలప్ చేయట్లేదు అని చెప్పి మనం న్యాయస్థానాలకి వెళ్ళటానికి లేదు. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించడానికి లేదు. వాళ్ళు డెవలప్ చేస్తే ఈ విధంగా డెవలప్ చేస్తే మనం బాగుపడతాం, దేశం బాగుపడుతుంది అని చెప్పి ఈ ఆదేశిక సూత్రాలను తీసుకొచ్చారు అంతే. ఇది ఓవరాల్గా ఆర్టికల్ 38 గురించి. నమస్తే, వెల్కమ్ టు జీ గ్రూప్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్ 39 గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఆర్టికల్ 39లోని స్టేట్ యొక్క వెల్ఫేర్ కోసం కొన్నింటిని సూచించడం జరిగింది, కొన్ని ఆదేశిక సూత్రాలను ఇవ్వటం జరిగింది. ఆ ఆదేశిక సూత్రాలు ఏంటి అని చెప్పి మనం చూస్తాం ఈరోజు. ఆర్టికల్ 39 ఆఫ్ ఏ. ఈ యొక్క ఆర్టికల్ 39 ఆఫ్ ఏ ఏం చెప్తుందంటే మెన్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వీరి యొక్క లైవ్లీహుడ్ అంటే జీవనోపాధి, ఈ జీవనోపాధికి సమానంగా ఉండాలన్నమాట. అంటే ఎవరికైనా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్మెంట్ తీసుకోండి. ఇప్పుడు కొన్ని గవర్నమెంట్స్ అంటే కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి 50% రిజర్వేషన్ టు ఉమెన్ అని చెప్పేస్తున్నారు. ఆ 50% రిజర్వేషన్ అనేది దేని ద్వారాగా ఇస్తున్నారు అంటే ఆదేశిక సూత్రాల్లో చెప్పిన ఆర్టికల్ 39లోని ఏని ఆధారంగా చేసుకొనే ఆ యొక్క 50% అనేది తీసుకురావటం జరిగింది. అలాగే 39 ఆఫ్ బి. ఈ యొక్క 39 ఆఫ్ బి దేని గురించి చెప్తుందంటే మనకి కొన్ని భౌతిక వనరులు ఉంటాయి. ఈ వనరులు ఏవైతే ఉన్నాయో ఈ రిసోర్సెస్ అని చెప్పి మనం ఏదైతే అంటున్నామో ఈ రిసోర్సెస్ యొక్క యాజమాన్యం కానీ అదేవిధంగా నియంత్రణ కానీ ఈ రెండు కూడా సమానంగానే డిస్ట్రిబ్యూట్ చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా సమానంగానే డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఈ భౌతిక వనరులు కొంతమందికి ఇవ్వటం, కొంతమంది ఇవ్వకపోవటం ఇలాంటిది ఎప్పుడూ చేయకూడదు. సమానంగానే ఎవరికి అందినా సరే సమానంగానే అందాలి అని ఆర్టికల్ 39 ఆఫ్ బి వివరించింది. అలాగే ఆర్టికల్ 39 ఆఫ్ సి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక వ్యాపారం చేస్తున్నాడు అనుకుందాం. సంథింగ్ ఏదో మెటీరియల్ తయారు చేస్తున్నాడు. ఈ మెటీరియల్ ఏదైతే తయారు చేస్తున్నాడో దీనికంటే తక్కువ ధరకి ఇంకా దాన్ని క్వాలిటీతో సేమ్ ఈక్వల్ క్వాలిటీ కానీ ఇంకా బెస్ట్ క్వాలిటీతోని ఒక వ్యక్తి అదే ప్రోడక్ట్ని తయారు చేసి సెల్ చేస్తున్నాడు అనుకోండి. ఆ యొక్క హక్కు తనకు ఇవ్వకపోతే, రాజ్యాంగం కనుక కల్పించకపోతే, ప్రభుత్వాలు కనుక కల్పించకపోతే అది ప్రభుత్వం యొక్క తప్పు. ఈ యొక్క ఆర్టికల్లో ఏం చెప్తున్నారు అంటే ఏవైతే ప్రొడక్షన్ ఉందో ఈ ప్రొడక్షన్ కానీ ఆర్థిక వ్యవస్థ కానీ ఈ యొక్క దేశ సంపద కానీ ఒకరి చేతుల్లోనే ఉండకూడదు ఎప్పుడూ కూడా. అది ఎట్టి పరిస్థితుల్లోనే దేశానికి మంచిది కాదు. అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంట్రీస్ తీసుకుందాం, జపాన్ కానీ చైనా కానీ మిగతా దేశాలు తీసుకోండి. ఆ దేశాలు అంత తొందరగా ఎకానమీని సంపాదించుకోగలవు. ఇప్పుడు జపాన్లోని పెద్ద తుఫాన్ వచ్చి మొత్తం అంతా కూడా ఏదో అయిపోయింది అనుకోండి, వాళ్ళు చాలా తొందరగా బిల్డ్ చేసేసుకోగలరు. దాన్ని అంతా ఎలా చేసుకోగలుగుతున్నారు అంటే
ఏదైనా ఒక ఎక్విప్మెంట్ తయారు చేయాలి అంటే ఆ ఎక్విప్మెంట్కి చాలా రకాలైనటువంటి ప్రోడక్ట్స్ కావాలి. ఆ ప్రోడక్ట్స్ అన్నిటిని అసెంబుల్ చేస్తేనే మనకి ఆ ప్రోడక్ట్ అనేది బిగ్ మెషినరీ అనేది వస్తుంది. ఇక్కడ ఆ చిన్న చిన్న పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా తయారు చేసేటువంటి అవకాశం వాళ్ళు ఏం చేస్తారంటే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ప్రజల్లో ఒక్కొక్కరు తయారు చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాటన్నిటినీ కలిపి అసెంబుల్ చేసేవాళ్ళు ఒకరు. అంతేగాని ఒకే వ్యక్తి దగ్గర అసెంబ్లింగ్ ఆయనే, ప్రొడక్షన్ ఆయనే, మొత్తం అన్నీ ఆయనే చేసుకుంటే ఎవరు డెవలప్ అవుతారు? ఆయన ఒక్కడే డెవలప్ అవుతారు. వీళ్ళందరూ ఏం చేస్తారు? ఇక్కడ లేబర్ కింద వర్క్ చేయాలి. సో వీరి ఒక్కరి చేతుల్లోనే ఉండకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిది. ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇస్తూ వాళ్ళ ఎదుగుదలకి ప్రభుత్వం కృషి చేయాలి అని చెప్పిన ఆర్టికల్ 39 ఆఫ్ సి. ఇక్కడ ఆర్టికల్ 39 ఆఫ్ డి. ఈ డి ఏం చెప్తుందంటే మెన్ ఉమెన్ వీళ్ళిద్దరూ ఉన్నారు కదా, వీళ్ళిద్దరికీ ఇచ్చేటువంటి జీతం ఏదైతే ఉందో ఆ జీతం అనేది ఈక్వల్గా ఉండాలి అంటున్నారు. మీరు చాలాసార్లు వినే ఉంటారు జీతం ఇన్ ద సెన్స్ వీరు వేరొక పని వీరికి వేరొక పని చేస్తుంటే జీతం సమానంగా ఇవ్వాలని కాదు, సమాన పనికి సమాన వేతనం అనేది ఇవ్వాలి అని చెప్పిన ఆర్టికల్ 39 ఆఫ్ డి. మీరు చూడండి, లేబర్ వర్క్ చేస్తూ ఉంటారు, సిమెంట్ వర్క్ కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వర్క్ చేసేవాళ్ళు. ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక నీడపట్టు నుండి తాపీ మేస్త్రి తాపీ వర్క్ చేస్తూ ఉన్నాడు అనుకుందాం. ఇక్కడ ఎండలో నించొని వీళ్ళు ఇటుకలు మోస్తుంటారు, ఇసుక మోస్తుంటారు, పిక్క మోస్తూ ఉంటారు. కానీ వీళ్ళకి ఇచ్చేది 300 to 500 అనుకుందాం. అదే మేస్త్రికి ఇచ్చేది 600 to 1000 వరకు కూడా పే చేయొచ్చు. ఇక్కడ వర్క్ అనేది ఎవరిది హార్డ్? ఉమెన్ వర్కే హార్డ్ అనుకుందాం. ఇక్కడ మెన్ అనే వర్క్ అనేది చాలా తక్కువే. కానీ ఇక్కడ ఏంటి? తినకున్నది స్కిల్, తిన అన్స్కిల్డ్. సో ఇక్కడ సమాన పని అని చెప్పి మనం చెప్పడానికి లేదు. వర్క్ ఏదైతే సమానంగా ఉంటుందో దాన్నే సమానత్వం అంటాం. ఎంత హార్డ్గా ఉన్నది అనేది కాదు. కంపెనీలో ఓనర్ కంటే కూడా కింద పనిచేసి కూడా హార్డ్గా చేస్తాడు. అలాగే ఆయనకి ఇచ్చేటువంటి నెల జీతం ₹1,00,00,000 ఈయనకి ఇవ్వం కదా. ఈయనకి ఇచ్చే 10,000 12,000 ఈయనకి ఇస్తాం. ఎందుకంటే ఆయన అందులో ఎక్స్పర్ట్, ఈయన ఇందులో ఎక్స్పర్ట్. సో ఈ యొక్క పని ఎలా ఉండాలంటే సమానంగా ఉండాలి. ఈవిడ కూడా అదే వర్క్ తాపీ వర్క్ చేస్తుంది అనుకోండి, సమానంగా ఇవ్వాలి ఖచ్చితంగా. ఒకవేళ అగ్రికల్చర్ వర్క్ చేస్తున్నా లేదంటే ఏదైనా వర్క్ చేస్తున్నా. ఒక గొప్ప ఎగ్జాంపుల్ ఏంటి అంటే గవర్నమెంట్ జాబ్స్ తీసుకోండి. మీరు గవర్నమెంట్ జాబ్లో ఎవరైనా సరే మెన్ ఉమెన్ ఇద్దరు కూడా ఒకే క్లర్క్ జాబ్ చేస్తున్నారు అనుకుందాం. మీరు వెళ్ళి మీ జీతం ఎంత అని అడగం మనం. ఒకరి జీతం తెలిస్తే చాలు, ఎందుకంటే సమానంగానే ఉంటుంది. ఎవరి జీతం అయినా సరే ఈక్వల్గానే ఉంటుంది. సమాన పనికి సమాన వేతన అనే దాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చామండి? 39 ఆఫ్ డి దగ్గర నుంచి తీసుకున్నాం, దాన్ని డెవలప్ చేసామన్నమాట. 39 ఆఫ్ ఈ 39 ఆఫ్ ఈ దేని గురించి వివరిస్తుంది అంటే చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వీరిని ఆ పని చేసేటువంటి అంటే హజార్డస్ ప్లేసెస్లోని వర్క్ చేయకుండా మనం కొన్ని లేబర్ చట్టాలను తీసుకొని వస్తూ ఉంటాం. చైల్డ్ లేబర్ యాక్ట్ ఇవన్నీ కూడా తీసుకొని వస్తూ ఉంటాం. దీన్ని తప్పించడం కోసం అన్నమాట. ఎందుకు తప్పించాలి అంటే వీళ్ళ యొక్క ఫిజికల్ యాక్టివిటీ ఏదైతే ఉందో అది పూర్తిగా మారిపోతుంది. వాళ్ళు చిన్నతనంలోనే హార్డ్ అయిపోతూ ఉంటారు. అలాగే మానసికంగా కూడా వాళ్ళు అదొక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయి వీళ్ళు ఏం చేస్తారంటే సరైన ఎడ్యుకేషన్ అందదు. ఆ టైంలో సరైన ఫుడ్, సరైన ఫిజికల్ యాక్టివిటీ ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు వీకెన్ అయిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. ఎప్పుడు కూడా మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటామండి. మెంటల్గా బాగుండాలంటే ముందు ఫిజికల్గా బాగుండాలి కదా. ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యవ్వనం ఉంది చూడండి, ఇక్కడ మీరు వీళ్ళని వర్క్ చేయించుకోవచ్చు, కానీ ఇక్కడ చిల్డ్రన్ని వర్క్ చేయించుకోవటానికి వీల్లేదు. అదేవిధంగా ఈ ఇద్దరి దగ్గర నుండి కూడా దోపిడీ అనేది ఎప్పుడు చేయకూడదు. దోపిడీ అంటే ₹1,00,00,000 దొంగతనం చేయడం, బంగారం దొంగతనం చేయడం కాదు. ఇక్కడ దోపిడీ అంటే ఏంటంటే పని దోపిడీ. ఎప్పుడు కూడా వీరి యొక్క వయసుని వృధా చేయకూడదు. పని చేయించేసుకోవటం, దానికి తగినటువంటి మనీ ఇవ్వకపోవటం, ఇదే పెద్ద దోపిడీ అండి. ప్రపంచంలో అతిపెద్ద దోపిడీ ఏంటంటే పని చేయించుకొని డబ్బులు ఇవ్వకపోవటం. డబ్బు ఉంటేనే కదా మనం బ్రతుకుతాం. సో ఆర్టికల్ 39 ఆఫ్ ఎఫ్ దేని గురించి చెప్తుందంటే చిల్డ్రన్ యొక్క
హెల్త్ ఏదైతే ఉందో ఈ హెల్త్ని మనం ఇక్కడ చిల్డ్రన్ యొక్క హెల్త్ అదే విధంగా యవ్వనం కూడా, వీటిని మనం ఎట్టి పరిస్థితులను కూడా దుర్వినియోగం చేయకూడదు. ఇక్కడ దుర్వినియోగం చేయటం అంటే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. ఇది ఏ ఏజ్? ఆడుకునేటువంటి వయసు, చదువుకునేటువంటి వయసు, వాడి మైండ్ ఎదిగేటువంటి వయసు. ఈ వయసులో మనం తీసుకుని వెళ్ళి ఎక్కడో వాడిని పెట్టడానికి కుదరదు. అలాగే మీరు చూసినట్లయితే అంగన్వాడీ సెంటర్స్లో కానీ మిగతా వాటిల్లో కానీ మీకు పౌష్టికాహారం ఇవ్వటం, న్యూట్రియంట్ ఫుడ్ ప్రొడక్షన్ ఇవ్వటం ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ ఎందుకు చేస్తుంది ప్రభుత్వం అంటే ఆదేశిక సూత్రాల్లోని 39లో చెప్పారు. అసలు ఎందుకు సమానంగా చూడాలి ఆడవాళ్ళని మగవాళ్ళని, అదేవిధంగా పిల్లల్ని ఎలా చూసుకోవాలి, అదేవిధంగా యవ్వనంగా ఉన్న వాళ్ళని ఎలా చూసుకోవాలి. అలాగే మీరు చూడండి, ఇందులో సిటిజన్స్ ఉంటారు, సీనియర్ సిటిజన్స్ ఉంటారు. ఈ సీనియర్ సిటిజన్స్ని కూడా అంటే వారి వయసుకు తగ్గ వర్క్ కాకుండా అంతకు మించిన వర్క్ ఇచ్చేసాం అనుకోండి, వాళ్ళు చేయగలుగుతారా? మేబీ భయపెడితే చేయొచ్చేమో, కానీ అది కూడా తప్పు. వాళ్ళకి డబ్బు అంటే మీరు ఇవ్వచ్చు, కానీ ఆయన ఏదైతే వర్క్ చేయగలుగుతారో 50 ఏళ్ల వయసులో ఆ వర్కే ఆయన కేటాయించాలి. ఏ వర్క్ అయితే యవ్వనంలో చేయగలుగుతారో ఆ వర్కే ఇవ్వటం చేయాలన్నమాట. ఇది ఓవరాల్గా స్టేట్ డెవలప్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఈ ఆదేశిక సూత్రాలని ప్రభుత్వం పాటిస్తే అప్పుడు డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ నోట్, ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను నేను, చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ ఇది. న్యాయస్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లోని ప్రభుత్వం ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు, ఎందుకు సమాన వేతనం ఇవ్వట్లేదు పురుషుడికి, అదేవిధంగా స్త్రీలకి ఎందుకు సమానంగా ఇవ్వట్లేదని మీరు కోర్టులకు వెళ్ళి అడగటానికి లేదు. అది ఇంప్లిమెంట్ చేస్తే దేశం బాగుపడుతుంది అని చెప్పడం జరిగింది. ఇది ఓవరాల్గా ఆర్టికల్ 39 గురించి. నమస్తే, వెల్కమ్ టు జీ గ్రూప్. ఈరోజు మనం ఆర్టికల్ 39A గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ నేను క్యాపిటల్ ఏ రాశాను అంటే దాని అర్థం ఏంటంటే ఒక కొత్త ఆర్టికల్ని తీసుకురావటం జరిగింది. ఆ రాజ్యాంగ సవరణ చేసి 39A అనే దాన్ని తీసుకురావటం జరిగింది. అది ఏ రాజ్యాంగ సవరణ ద్వారాగా ఎన్ని ఆర్టికల్స్ని చేర్చారనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్లోని మీరు క్లిక్ చేస్తే ఇది ఏ సంవత్సరంలో వచ్చింది, దీంతోపాటు వచ్చినటువంటి ఆర్టికల్స్ ఏంటి అనేవి మీకు తెలుస్తాయి. ఈ యొక్క ఆర్టికల్ 39 ఆఫ్ ఏలో ఏం చెప్పబడిందంటే ఫ్రీ లీగల్ ఎయిడ్. ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటే ఏంటంటే ఉచితంగా న్యాయ సహాయం పొందేటువంటి హక్కు. ఎవ్వరూ కూడా వారి యొక్క ఎకనామికల్ స్టేటస్ అంటే వారు ఉన్నటువంటి ఆ పొజిషన్ ఏదైతే ఉందో, అంటే డబ్బు లేక వారు న్యాయ సహాయాన్ని పొందలేనటువంటి, కొన్నిసార్లు చూడండి మీరు కోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జడ్జి గారు అడుగుతారు, మీ తరపున న్యాయవాది మీకు ఉన్నారా అని అడుగుతారు. అంటే ఉన్నారు సార్ అని అంటే ఆయన వచ్చి వాదించడం జరుగుతుంది. ఒకవేళ లేకపోతే, దీనికే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2006లో జరిగినటువంటి ఒక సంఘటన. ఇది మధ్యప్రదేశ్లో జరిగింది. మధ్యప్రదేశ్లోని రాజు అనేటువంటి ఒక వ్యక్తికి అత్యాచార కేసులో ఒక 10 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఇది నిజంగా జరిగిన కథేనండి, ఇదేమి ఎగ్జాంపుల్ ఏం కాదు. జస్ట్ దాన్ని ఇంకొకసారి మీకు రీరైట్ చెప్తున్నాను అంతే. 2006లో రాజు అనేటువంటి వ్యక్తికి అత్యాచార కేసులో 10 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఈయన ఏం చేశాడు, ఇక్కడ శిక్ష ఎక్కడ పడింది అంటే 10 సంవత్సరాల జైలు శిక్ష కింది న్యాయస్థానంలో జరిగింది. దానికంటే పై పొజిషన్లో ఏముంది, హైకోర్టు ఉంది. హైకోర్టులో రాజు ఏం చేశాడంటే మళ్ళీ అప్పీల్ చేసుకున్నాడు. అప్పీల్ చేస్తే అక్కడ హైకోర్టు ఏమడిగిందంటే మీకు న్యాయమూర్తి ఎవరైనా సరే ఉన్నారా అని అడిగారు, లాయర్ ఎవరైనా ఉన్నారా అని అడిగారు. లేరు అని చెప్పారు. లేరు అని చెప్తే ఈ ఏదైతే చెప్పబడిందో 10 సంవత్సరాల తీర్పు దాన్ని సమర్థించింది హైకోర్టు. దేని కారణంగా, ఆయనకి ఎవరు కూడా లాయర్ లేకపోవటం వల్ల డైరెక్ట్గా సమర్థించింది. సమర్థిస్తే ఇంతకంటే పైకోర్టు ఏముంది మనకి, సుప్రీంకోర్టు. మళ్ళీ ఏం చేశాడు రాజు, సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది. అప్పీల్ చేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే హైకోర్టుకి, మీరు పైకోర్టు ఏదైతే చెప్పిందో దాన్ని మీరు సమర్థించడం కాదు, మీరు ఆయనకి లేకపోతే మీరు ఏం చేయాలి,
ఆర్టికల్ 39A ఏం చెప్తుంది మనకి? కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలని ఏం లేదు. దీని ద్వారాగా ఏం చేసిందంటే ప్రభుత్వం ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వాలి అనే తీసుకొచ్చింది ఈ ఆర్టికల్ని. సో ఈ ఆర్టికల్ని ఉటంకిస్తూ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? హైకోర్టుని ఈ కేసుని మళ్ళీ తీసుకోండి, మళ్ళీ మీరు విచారణ జరపండి, మళ్ళీ విచారణ జరిపి అప్పుడు మీ యొక్క తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుని ఇవ్వండి. ఎందుకు అంటే ఒక పౌరుడికి ఫ్రీ లీగల్ ఎయిడ్, ఉచితంగా న్యాయ సహాయం పొందేటువంటి హక్కు ఆర్టికల్ 39A పార్ట్ 4లో ఆదేశిక సూత్రాలు చెప్పడం వల్ల మనకి ఒక లాయర్ని ఇవ్వటం జరుగుతుంది. మీరు చాలా సినిమాల్లో కూడా చూసే ఉంటారు. ఒకవేళ న్యాయమూర్తి లేకపోతే ప్రభుత్వం తరపున న్యాయవాది వాదిస్తారు మీ తరపున, మీరు ఆయన్ని కలవండి అని చెప్పి జడ్జి గారు చెప్పడం జరుగుతుంది. ఆ ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆర్టికల్ 39A. ఇది ఓవరాల్గా ఆర్టికల్ 39A. నమస్తే, వెల్కమ్ టు జీ గ్రూప్. మనం ఈరోజు ఆర్టికల్ 40 గురించి తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా 3 స్టార్స్ ఇచ్చుకోవచ్చండి దీనికి. చాలా 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్, గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్గనైజ్ చేయాలి అని చెప్పి ఆర్టికల్ 40 చెప్పింది. భారత రాజ్యాంగం 1950లో 26 జనవరిలో వచ్చినప్పుడు ఆర్టికల్ 40 గురించి చెప్పారు. మనకి అది ఇంప్లిమెంట్ అవ్వడానికి చాలా చాలా సంవత్సరాలు పట్టింది. చాలా సంవత్సరాల తర్వాత మనం విలేజ్ పంచాయతీలను తీసుకొచ్చాం. అంతకుముందు విలేజ్ పంచాయతీలు లేవు. మీరు విలేజ్ పంచాయత్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఆ షెడ్యూల్స్ని మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి క్లిక్ చేసి మీరు చూస్తే అప్పుడు విలేజ్ పంచాయతీలు ఎలా ఏర్పడ్డాయి, ఆ తర్వాత మండలాలను ఎందుకు తీసుకొచ్చాం మనం, అలాగే మనకి మున్సిపాలిటీలు ఎలా ఏర్పడ్డాయి, ఏ సంవత్సరంలో ఏర్పడ్డాయి, అసలు మద్రాసుని మనం ఎందుకు ప్రాతిపదికగా తీసుకొని మున్సిపాలిటీలను డెవలప్ చేయడం జరిగింది, ఇవన్నీ కూడా మీకు అందులో వివరించడం జరుగుతుంది. ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్ అనేది ఎవరికి రిలేటెడ్గా ఉంటుంది అంటే గాంధీ. దీన్ని తీసుకురావడానికి ప్రధాన కారణమే మహాత్మా గాంధీ అని చెప్పి మనం అనుకోవచ్చు. గాంధీ గారు మనకి 2 విషయాలను చెప్పారండి. భారతదేశానికి అతి ముఖ్యమైన, అంటే స్వాతంత్రం వచ్చిన వెంటనే ముఖ్యంగా చేయాల్సినటువంటి విషయాలు 2 గురించి చెప్పారు. ఆ 2 కూడా మనం మర్చిపోయాం అనుకోండి. మొదటిది ఏంటంటే ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో దాన్ని డిజాల్వ్ చేసేయమన్నారు, పూర్తిగా రద్దు చేసేసి కొత్తగా ఏదైనా పార్టీని స్థాపించుకోమన్నారు. ఎందుకు డిజాల్వ్ చేసేయమన్నారు అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఎందుకు పుట్టింది? కేవలం స్వాతంత్రాన్ని తీసుకురావడానికే పుట్టింది ఈ పార్టీ. అందులో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఉన్నటువంటి అజెండా ఏంటంటే 1947 వరకు మనం ఎలాగైనా సరే బ్రిటిష్ బానిస సంఖ్యల నుంచి మన భారతదేశాన్ని విడిపించాలి, మనకి స్వాతంత్రాన్ని తీసుకురావాలి అనే తీసుకొచ్చారు. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క పార్ట్ ఏదైతే ఉందో అది అయిపోయిందిగా, ఫుల్ఫిల్ అయ్యి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని రద్దు చేసేయమన్నారు. అదేవిధంగా 2 గో బ్యాక్ టు యువర్ విలేజెస్ అన్నారు. అంటే దేశం మొత్తం కూడా ఎక్కడ నివసిస్తుంది అంటే పల్లెల్లోనే నివసిస్తుందని మనం పుస్తకాల్లోని, సినిమాల్లోని, కథల్లోనే చదువుకోవటం తప్ప మనం గో బ్యాక్ టు విలేజెస్ అనే దానికి రివర్స్ అయిపోతున్నాం. మనం విలేజెస్ నుంచి ఏమవుతున్నాం అంటే టౌన్కి వస్తున్నాం. టౌన్కి ఎందుకు రావాల్సి వస్తుంది అంటే మనకి ఉపాధి అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉపాధి అవకాశాలు విలేజ్లో దొరక్క మనం ఏం చేస్తున్నాం, టౌన్స్కి వస్తున్నాం. కానీ ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్లో ఏం చెప్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు విలేజ్లో మనకి అతి ముఖ్యమైనటువంటిది 80% ఆఫ్ విలేజెస్ అన్నీ కూడా అగ్రికల్చర్ బేస్డ్ విలేజెస్. ఈ అగ్రికల్చర్ బేస్డ్ విలేజెస్ని మీరు చూద్దాం ఏ రకంగా మారుతుందో చూద్దాం. ఈ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ని కొనుక్కునే వాళ్ళు ఒకరు, ప్రాసెస్ చేసేవాళ్ళు ఒకరు, నెక్స్ట్ రిటైల్ చేసేవాడు ఒకడు. ఆ తర్వాత మనకి రిటైల్ నుంచి మనకేమవుతుంది, కస్టమర్ చేతికి మళ్ళీ ఇంకొక ఎవడో ఒకటి ఇక్కడ డిస్ట్రిబ్యూటరో ఎవడో ఒకటి ఉండడం, డిస్ట్రిబ్యూటర్ తర్వాతే రిటైల్. అంటే ఒక ప్రోడక్ట్, అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ని మన కస్టమర్ చేతిలోకి రావడానికి ఇన్ని రకాలుగా మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మీరు టౌన్లో ఉన్నారనుకుందాం, టౌన్లో ప్రొడక్షన్ మనం అగ్రికల్చర్ నుంచి తెచ్చుకుంటాం విలేజెస్కి వెళ్ళి, తర్వాత ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి ఇక్కడ, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, ఆ తర్వాత రిటైల్ అనేది చేసుకోవడానికి అవుతుంది. మీరు ఇందులోని రిటైల్ అనే దాన్ని ఒక్కదాన్ని మినహాయించి ఈ 3 డిస్ట్రిబ్యూషన్ కానీ ప్రాసెస్ కానీ
ప్రొడక్షన్ కానీ, ఈ మూడిటిని కూడా మీరు విలేజ్లోనే ఆర్గనైజ్ చేస్తే, విలేజ్లో 70-75% ఆఫ్ విలేజ్ ఎవరైతే ఉన్నారో విలేజ్ పీపుల్ వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు అగ్రికల్చర్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆ ప్రోడక్ట్స్ని ఎవరో ఒకరికి అమ్ముతుంటారు. అక్కడ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉంటే ఆ ఇండస్ట్రీస్లోనే వీళ్ళ యొక్క పిల్లలు అక్కడే ఉద్యోగం చేసుకోవడానికి అవుతుంది. ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈ ఆర్గనైజేషన్ పంచాయతీల్లో చేయలేదనుకోండి, ఏమవుతుంది? మండలాల్లో చేయక విలేజ్ల్లో చేయకపోతే ఏమవుతుంది? వాళ్ళు ఆ యొక్క మున్సిపాలిటీలో కూడా ఉండటానికి చాలామంది ఇదిగా ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు అంటే టౌన్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అక్కడ ఉండట్లేదు కదా. ఇక్కడ మీరు చూడండి, టౌన్కి వాటర్ ఇవ్వటం కోసం గవర్నమెంట్ చాలా కష్టాలు పడుతూ ఉంటుంది. కష్టాలు పడి మొత్తానికి వాటర్ని తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తుంది. అదే ఒక విలేజ్కి తీసుకొచ్చి వాటర్ ఇమ్మనండి, నేను అయితే డ్రింకింగ్ వాటర్ కాదు, డ్రింకింగ్ వాటర్ అనేది వీళ్ళకి అవసరం. వీళ్ళకి డ్రింకింగ్ వాటర్ కాదు కావాల్సింది, అగ్రికల్చరల్ వాటర్ కావాలి. అగ్రికల్చర్ వాటర్ని సప్లై చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అగ్రికల్చర్ వాటర్ సప్లై చేయటం కోసం మీరు ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేయాలా? ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేస్తే విలేజ్కి దగ్గరలోనే కదా ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆ ప్రాజెక్ట్స్లో వీళ్ళు వర్క్ చేయడానికి అవుతుంది. అక్కడ పవర్ ప్రాజెక్ట్ కనుక పెడితే పవర్ ప్రాజెక్ట్కి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ అక్కడ దొరుకుతుంది. అందుకే చూడండి, ప్రభుత్వాలన్నీ ఏం చెప్తాయంటే, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి కంకణం కట్టుకొని కూర్చుంది ఏంటంటే 75% ఆఫ్ 80% ఆఫ్ 90% ఆఫ్ స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి. ఎందుకు అంటున్నారండి? ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఏ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోనో పవర్ ప్లాంట్ ఉంది కదా అని అక్కడ ఉద్యోగం చేయడానికి, అంటే లేబర్ జాబ్ చేయడానికి అక్కడికి వెళ్తున్నారు. ఎక్కడో బీహార్ నుంచో ఒరిస్సా నుంచో ఆంధ్రాకో లేదంటే ఇక్కడ సౌత్ ఇండియాకి వచ్చేసి ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారు. ఇక్కడ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ బాగుంది కదా అని చెప్పి. ఇలా ఎందుకు వస్తున్నారు అంటే అక్కడ వర్క్ లేక. సో ఎక్కడ వర్క్ అక్కడే ఉండాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే విలేజ్ పంచాయతీలను డెవలప్ చేయాలి. ఈ విలేజ్ పంచాయతీలను డెవలప్ చేస్తే అప్పుడు, అందుకే నినాదం ఎందుకు ఇచ్చారు, గో బ్యాక్ టు విలేజెస్ అని. మీరు విలేజెస్ని డెవలప్ చేస్తే చాలు, ప్రజలు అక్కడే ఉండి వాళ్ళ యొక్క జీవనోపాధిని సాగించుకుంటారని. దీని గురించి ఎలాబరేట్గా ఒక షెడ్యూలే ఉంది మనకి. మున్సిపాలిటీస్ అనే షెడ్యూల్ ఉంది, విలేజ్ పంచాయతీస్ ఒకటి ఉంది. సో ఆ రెండింటిని కూడా మనం వివరంగా చర్చించుకుందాం. ఇది ఓవరాల్గా ఆర్టికల్ 40 గురించి. నమస్తే, వెల్కమ్ టు జీ గ్రూప్ అకాడమీ. ఈరోజు మనం ఆర్టికల్ 41 గురించి తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క ఆర్టికల్ 41 అనేది మీరు చూడండి, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు వర్క్ అండ్ రైట్ టు పబ్లిక్ అసిస్టెన్స్. మీరు చాలా రాష్ట్రాలను చూసే ఉంటారు. చాలా రాష్ట్రాల్లోని పెన్షన్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. ఆ పెన్షన్ సిస్టమ్ అనేది ఎలాంటి వారికి ఇస్తున్నారు అంటే వృద్ధులకి ఇస్తున్నారు. అలాగే వికలాంగులు అనకూడదండి, మనం అనాల్సింది ఏంటంటే దివ్యాంగులు, వృద్ధులు కానీ దివ్యాంగులు కానీ ఇలాంటి వారికి మనకి వృద్ధాప్య పెన్షన్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం చేయాల్సినటువంటి మరొక పని ఏంటంటే పని కల్పించడం. శక్తి సామర్థ్యాలు ఉన్నవారికి పని కల్పించడం, అదేవిధంగా చదువుకునే వాళ్ళకి చదువును కల్పించడం, ఇలాంటివన్నీ కూడా చేయాలి. కొన్ని రాష్ట్రాలు అంటే మెజారిటీ రాష్ట్రాలన్నీ కూడా వృద్ధాప్య పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్స్ అవి కూడా ఇవ్వటం జరుగుతుంది. కానీ కొన్ని రాష్ట్రాల్లోని ఎడ్యుకేటెడ్ పీపులే, కాకపోతే వాళ్ళు ఉపాధి అవకాశాలు దొరక్క ఇంటి దగ్గర ఉండిపోయినటువంటి వాళ్ళని నిరుద్యోగులు అంటాం. ఈ నిరుద్యోగులకు కూడా మనం నిరుద్యోగ భృతి అనేది ఒకటి ఇస్తున్నాం. ఈ యొక్క నిరుద్యోగ భృతి అనేది కేరళ రాష్ట్రంలోని అలాగా చాలా రాష్ట్రాల్లో ఉంది. మన ఆంధ్రప్రదేశ్లోని కూడా లాస్ట్ 2014 to 19 ప్రభుత్వం సమయంలోని వాళ్ళు నిరుద్యోగ భృతిని ఇంప్లిమెంట్ చేయటం జరిగింది. అలాగే కొన్ని రాష్ట్రాలు ఇస్తున్నాయి ఇలాంటివి కూడా. సో ఇక్కడ ఈ నిరుద్యోగ భృతి అనేది ఏదైతే ఉందో ఇది ఇంపార్టెంట్ కాదండి. అసలు రాజ్యం చేయాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి పని ఏంటి అంటే వీళ్ళకి ఉపాధి కల్పించడం. ఇదండి, వీళ్ళకి ఉపాధి కల్పించడం. ఇప్పుడు ఒక వ్యక్తికి సంఘంలోని సోషల్గా వాడికి మంచి పొజిషన్ ఉండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు ఏమీ అనకుండా తన బ్రతుకును తను బ్రతకనిస్తారు. అలాగే నలుగురు హెల్ప్ చేస్తూ ఉండి తను చక్కగా చదువుకొని ఒక గ్రాడ్యుయేట్ అయిన తర్వాత తనకి
ఉపాధి దొరకకుండా ఇంట్లోనే ఉన్నప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు అనుకోండి, దానివల్ల యూజ్ ఏముంటుందండి? ప్రభుత్వానికి ఖర్చే కదా, అదనపు ఖర్చు. అదే మీకు నిరుద్యోగ భృతి కాకుండా వీడికి ఉపాధి కల్పించాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే తన కాళ్ళ మీద తను నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఇది చెప్పటానికి గల అతి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే, కొంతమంది చదువుకుంటారు కానీ వారు శక్తి సామర్థ్యాలు కలిగి ఉండలేనటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ దివ్యాంగులు, ఇలాంటి వాళ్ళకి నిరుద్యోగ భృతి అనేది ఇవ్వటం వల్ల వాళ్ళకు కొంచెం హెల్ప్ అవుతుంది. అలా ఆ విషయంలో చెప్పారు తప్ప మిగతాది ఈ ఆర్టికల్లో ఇంకొక స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే, వాళ్ళకి ఉపాధి అవకాశాలని కల్పించాలి, శక్తి సామర్థ్యాలు ఉన్న వారికి విద్యను కూడా అందించాలి అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. మీకు ఇప్పుడు వస్తున్నటువంటి పెన్షన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ అనేది ఏ ఆర్టికల్ ద్వారాగా ఇంప్లిమెంట్ చేశారు అంటే ఆర్టికల్ 41 ద్వారాగా మనకి ఇంప్లిమెంట్ చేయటం జరిగింది. ఇది ఓవరాల్గా ఆర్టికల్ 41. నమస్తే, వెల్కమ్ టు జీ గ్రూప్ అకాడమీ. ఈరోజు మనం ఆర్టికల్ 42 గురించి తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క ఆర్టికల్ 42 అనేది ఎవరి కోసం అంటే, కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కార్మికులకి మానవీయ కోణంలో వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వటం అన్నమాట. అంటే ఇక్కడ కార్మికులు అనేటువంటి వ్యక్తులు మెజారిటీ ఆఫ్ ఎవరైతే ఉన్నారో ఈ కార్మికులు వీళ్ళందరూ కూడా అంటే వర్క్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా డైలీ వేజ్కి ఎక్కువ శాతం వర్క్ చేస్తారు. డైలీ 500 or 600 or 700 ఇలాగా వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఒక 10 years 20 years 30 years వర్క్ చేసిన తర్వాత వీళ్ళకి సెక్యూరిటీ అనేది ఎక్కడ ఉండదు. ఈ మధ్యకాలంలో కూడా సెక్యూరిటీ అనేది ఎలా ఉండదు. అదే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని తీసుకోండి, వాళ్ళకి హెల్త్ బాగోకపోతే హెల్త్ చూడటానికి కానీ, అదేవిధంగా వారికి ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉంటాయి. అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లో కూడా కొంతమంది ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఉంటుంది. కానీ ఈ యొక్క కార్మికులు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ యొక్క సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి బాధ్యత ఎవరిది అంటే గవర్నమెంట్ది. అందుకే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే చాలామందికి స్కీమ్స్ పెడుతుంది. ఈ యొక్క స్కీమ్స్ ప్రకారం ఏం చేస్తున్నారంటే వాళ్ళు వీరికి ఇన్సూరెన్స్ కల్పించడం కానీ, అదేవిధంగా వీళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్, వీళ్ళకి బాగోకపోతే హాస్పిటల్స్లోని ఎంతో కొంత ఖర్చు గవర్నమెంట్ భరించడం కానీ, అదేవిధంగా 100% భరించడం కానీ, ఏదో ఒక విధంగా వీళ్ళకి హెల్త్ సెక్యూరిటీ అనేది కల్పించడం జరుగుతుంది. అలాగే ఈ కార్మికుల్లోనూ కూడా మీకు వర్క్ ఫోర్స్ ఓన్లీ మెన్ ఉంటారా? లేదు కదా, ఉమెన్ కూడా ఉంటారు. ఈ ఉమెన్ వర్క్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఉమెన్ వర్క్ ఫోర్స్కి మెటర్నిటీ లీవ్ ప్రసూతి సెలవులు ఏవైతే ఉన్నాయో వాటిని కల్పించాలి. అది ప్రస్తుతం భారతదేశంలోని 26 వారాలుగా ఉందన్నమాట. అంటే ఈ ప్రసూతి సెలవులు అనేవి అంటే జన్మనిచ్చిన తరువాత 26 వారాల పాటు ఆవిడ ఉన్నట్లయితే ఆవిడ యొక్క హెల్త్ కండిషన్ అంతా బాగుంటే ఆ తర్వాత మళ్ళీ తన యొక్క వర్క్కి తను వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు చూడండి, ఏఎన్ఎంస్ వాళ్ళు కూడా మీకు ఇంటింటికి తిరిగి వీరికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా చూస్తూ ఉంటారు. ఈ యొక్క 6 వారాల పాటు కానీ అంతకు ముందు కానీ ట్యాబ్లెట్స్ ఇవ్వడం కానీ, ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ, వారికి కావాల్సినటువంటి పౌష్టికాహారాన్ని ఇస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆర్టికల్ 42 ద్వారాగానే వచ్చినాయి. అదేవిధంగా ఈ యొక్క కార్మికులు ఎవరైతే ఉన్నారో వీరికి చాలామందికి అమౌంట్ అనేది ఎక్కడ దాచుకోవాలి అనేది తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎంప్లాయీని కానీ ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వారికి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వారికి పెన్షన్ అని చెప్పి ఒక 10,000 15,000 20,000 ఒక పెన్షన్ అనేది వస్తుంది. ఈ పెన్షన్ ఎలా ఇస్తున్నారు? గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి డబ్బునేమి వాళ్ళు ఇవ్వరు. వీళ్ళ దగ్గర మంత్లీ శాలరీ ఏదైతే ఉందో ఆ శాలరీని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పెన్షన్ స్కీమ్లోని తీసుకొని ఆ తర్వాత వారి యొక్క ఏదైతే ఉద్యోగం కాలపరిమితి ఉందో అది అయిపోయిన తర్వాత రిటైర్ అయిన తర్వాత అందులోంచే డబ్బుని వీళ్ళు ఏం చేస్తారంటే పెన్షన్ రూపంలో ఇవ్వటం జరుగుతుంది. మరి కార్మికులు ఎక్కడ దాచుకుంటారండి? అటువంటి ఫెసిలిటీ వాళ్ళకు ఉండదు కదా, వాళ్ళకి ఆ ఆలోచన కూడా ఉండదు. ఏ రోజైతే డైలీ వేజ్ వచ్చిందో ఆ డైలీ వేజ్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఖర్చు పెట్టేద్దామని చెప్పి చూస్తారు. సో ఈ ఖర్చు పెట్టడం కాకుండా వీరు కూడా కొంత సేవ్ చేసుకోవాలి. ఆ సేవ్ ఎలా చేస్తారు అంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్కీమ్ ఉందండి. ఈ స్కీమ్లో ఏంటంటే మంత్లీ ఒక 250 రూపీస్ కనుక మీరు సేవ్ చేసినట్లయితే అప్ టు మీకు 50 ఇయర్స్ వచ్చే వరకు, ఆ తర్వాత ఒక 10 ఇయర్స్లో మీరు రిటైర్ అవుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 60 ఇయర్స్ గవర్నమెంట్ అనుకుంది అలాగా. 50 ఇయర్స్ వరకు మీరు 35 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు మీరు మంత్లీ 250 రూపీస్ కట్టడం జరిగింది. ఈ కట్టినటువంటి అమౌంట్ అంతా కూడా గవర్నమెంట్ స్కీమ్లోకి వెళ్ళటం వల్ల ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే 60+ వచ్చిన తర్వాత తినకి మంత్లీ ఒక 1000 రూపీస్ పెన్షన్ ఇవ్వటం అనేది జరుగుతుంది. అంటే వీళ్ళ రేంజ్ని బట్టి. అదే 250 రూపీస్ కంటే మనం ఎక్కువ అమౌంట్ కనుక కట్టినట్లయితే అప్పుడు ఆ స్కీమ్లో ఏమవుతుందంటే మనకు కొంచెం ఎక్కువ పెన్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ పేరు మీద ఉంది, హస్బెండ్ ఎక్స్పైర్ అయ్యారనుకోండి 60+ తర్వాత, అప్పుడు ఆ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆ వైఫ్కి పెన్షన్ ఇవ్వడానికి ఈ యొక్క స్కీమ్ని డిజైన్ చేస్తారు. ఇలాంటి స్కీమ్స్ మీరు చాలా సంస్థల్లో చూసుంటారు. మన ప్రభుత్వ సంస్థ అయిన ఎల్ఐసి కూడా అలాంటిదే. అలాగే ఏదో ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని గవర్నమెంట్ ఏం చేయాలంటే ఈ యొక్క సెక్యూరిటీ ఫీచర్స్ అన్నీ కూడా ఎవరికి ఇవ్వాలండి? కార్మికులకు ఇవ్వాలి. మనకు ఉన్నటువంటి పెన్షన్ స్కీమ్స్ కానీ, హెల్త్ స్కీమ్స్ కానీ, ఈ యొక్క మెటర్నిటీ లీవ్ 26 వీక్స్ కానీ, ఇవన్నీ కూడా కల్పించబడటానికి అతి ముఖ్యమైనటువంటి ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 42. నమస్తే, వెల్కమ్ టు జీ గ్రూప్ అకాడమీ. ఈరోజు మనం ఆర్టికల్ 43 గురించి తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క ఆర్టికల్ 43లోని వారు వివరించింది ఏంటి అంటే, కార్మికులు ఎవరైతే ఉన్నారో, కార్మికులు అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు కానీ, లేదా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కానీ, అంటే ఏదైనా పారిశ్రామిక రంగంలో కానీ, అదేవిధంగా మరే ఇతర రంగాల్లో కానీ ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వీరికి లివింగ్ వేజ్ అంటే ఏంటంటే బ్రతకటానికి సరిపోయేటువంటి వారికి వేజ్ అన్నమాట, వేతనం. దీన్ని జీవన వేతనం అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఇవి కార్మికులకు కల్పించాల్సినటువంటి బాధ్యత ఎవరిదండి? ప్రభుత్వానిది. అదేవిధంగా ఇందులోనే ఆర్టికల్ 43లోనే ఇంకొకటి ఏం చెప్పారంటే, కుటీర పరిశ్రమలు అంటే కాటేజ్ ఇండస్ట్రీస్. ఇది మీరు ఇండివిజువల్గా కానీ, అదేవిధంగా ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి కానీ, వీళ్ళకి ప్రభుత్వం ఏం చేయాలంటే కొంత ఆర్థిక సహాయాన్ని చేయాలి. అంటే లోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ లోన్స్ అనేటువంటివి వీళ్ళకి ఇచ్చినట్లయితే ఈ లోన్స్ వీరు తీర్చుకోవటానికి అవుతుంది. యాక్చువల్గా ప్రతి ఇండస్ట్రీ, ఏదైనా ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మీరు చూడండి, ఒకప్పుడు ఎక్కువ అగ్గిపెట్టెలు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అది విలేజెస్లో ఎక్కువ కనబడుతూ ఉండేది. అగ్గిపెట్టెలు ఫ్యాక్టరీ పెట్టాలి అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కనుక గవర్నమెంట్ ఇచ్చిందనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ లోన్ని నెమ్మదిగా విత్ ఇంట్రెస్ట్, అంటే తక్కువ ఇంట్రెస్ట్తోని వాళ్ళు ఏం చేస్తారు, ఆ కుటీర పరిశ్రమను పెట్టడం, ఆ తర్వాత ఇంట్రెస్ట్ పే చేస్తే ఇంట్రెస్ట్తో పాటు వాళ్ళు ఆ లోన్ కూడా క్లియర్ చేసుకోవడానికి చూస్తూ ఉంటారు. ఇక్కడ భారతదేశ ప్రభుత్వం ఇలా లోన్స్ ఇవ్వటం కోసం ఇలాంటి కుటీర పరిశ్రమలు ఎన్నో రావాలి, కాటేజ్ ఇండస్ట్రీస్ అని చెప్పి తీసుకొచ్చినటువంటి కొన్ని బోర్డ్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే ఆల్ ఇండియా సిల్క్ బోర్డ్, అలాగే ఆల్ ఇండియా హ్యాండ్లూమ్స్ బోర్డ్, అదేవిధంగా ఆల్ ఇండియా ఖాదీ కమిషన్. ఇలాంటి బోర్డ్స్ అన్నిటిని కూడా ఎందుకు ఏర్పాటు చేసింది అంటే, వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క అనుబంధ రంగాలు ఏవైతే ఉన్నాయో వీటికి కుటీర పరిశ్రమలకు కావాల్సినటువంటి లోన్స్ శాంక్షన్ చేయటం కానీ, వాళ్ళ యొక్క విధి విధానాలని వీళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారు, వీళ్ళు కంట్రోల్ చేస్తారనమాట. ఇవి ఎవరి అండర్లో ఉంటాయంటే గవర్నమెంట్ అండర్లో ఉంటాయి. ఇక్కడ ఆర్టికల్ 43, మళ్ళీ నేను 41 కానీ 42, 43 మీరు ఏ ఆర్టికల్స్ అయినా తీసుకోండి, ఇవన్నీ కూడా భారతదేశ ప్రభుత్వం చేస్తే మన యొక్క దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పడం జరిగింది ఈ యొక్క డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో. కానీ దీని గురించి మనం కోర్టుకి వెళ్ళి అడగటానికి ఉందా?
ప్రశ్నించడానికి లేదు. ఈ యొక్క చట్టాలు చెయ్యాలి కంపల్సరీ అని చెప్పి లేదు, చేస్తే రాజ్యం బాగుపడుతుందని చెప్పి భారత రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది. ఇవన్నీ కూడా కంపల్సరీ, ఇవన్నీ కూడా మనకి వచ్చాయి అంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆర్టికల్ 43లో చెప్పడం వల్ల, భారత రాజ్యాంగంలో పొందుపరచడం వల్లే మనం ఈరోజు కార్మికులకు కావాల్సినటువంటి జీవన వేతనం ఏదైతే ఉందో, లివింగ్ వేజ్, జీవన వేతనానికి కనీస వేతనానికి తేడా ఉందండి. కనీస వేతనం అనేది పక్కన పెడితే జీవన వేతనం ఏంటంటే వాళ్ళు బ్రతకటానికి కొంత అమౌంట్ అనేది అవసరం. 2010 తీసుకోండి, అప్పటికి ఒక కార్మికుడు బ్రతకాలి అంటే తన యొక్క లివింగ్ వేజ్ అనేది 100 రూపాయలే ఉందనుకోండి, ఇప్పటికీ అదే 100 రూపాయలు ఉంటే తన యొక్క జీవనం అనేది సాగదుగా. సో గవర్నమెంట్ ఏం చేయాలంటే చట్టంలో సవరణలు చేసుకుంటూ చట్టంలో ఏం చేయాలంటే కొంత ఇంక్రిమెంట్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. అలా ఇంక్రీజ్ చేస్తూ ఉంటే తన యొక్క జీవన వేతనం అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే ఆర్టికల్ 43లో ఏం చెప్పారు, కుటీర పరిశ్రమలు కూడా లోన్స్ అవి కూడా అంటే ఆర్థిక సహాయం చేసి వాటికి హెల్ప్ చేయాలని చెప్పి ఆర్టికల్ 43 చెప్పడం జరిగింది. ఇది ఓవరాల్గా ఆర్టికల్ 43. నమస్తే, వెల్కమ్ టు జీ గ్రూప్ అకాడమీ. ఈరోజు మనం ఆర్టికల్ 43A గురించి తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క 43A అనేటువంటిది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. క్యాపిటల్ లెటర్ ఏదైతే ఆర్టికల్ పక్కన వచ్చిందో అది కొత్తగా మనం యాడ్ చేసుకున్నటువంటి ఒక ఆర్టికల్. అంటే భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత కొన్నిసార్లు కొన్ని రకాలైనటువంటి మార్పులు చేర్పులు చేసి కొత్తగా ఆర్టికల్స్ని కానీ షెడ్యూల్స్ని కానీ పార్ట్స్ని కానీ యాడ్ చేస్తూ ఉంటాం. అలా యాడ్ చేసిందే ఆర్టికల్ 43A. ఈ యొక్క ఆర్టికల్ 43A ఏం చెప్తుంది అంటే మనకి ఏవైతే ఇండస్ట్రీస్ ఉంటాయి కదండి, పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రీస్, దీంట్లోని మనకి వర్కర్స్ ఉంటారు. ప్రతి ఇండస్ట్రీలోని కూడా వర్కర్స్ అనేటువంటి వ్యక్తులు అందులో ఉంటారు. తర్వాత కార్మిక ఉద్యమాలు మన భారతదేశంలో చాలా ఎక్కువ జరిగినాయి. అలా జరిగిన తర్వాత మనకి ఏం చేశారంటే ఈ యొక్క ఆర్టికల్ 43A అనేటువంటి దాన్ని 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 1976లోని 42వ రాజ్యాంగ సవరణ చట్టం చేసి ఏం చేశారంటే 43A అనేటువంటి కొత్త ఆర్టికల్ని యాడ్ చేశారు. యాడ్ చేయటం వల్ల ఈ యొక్క కార్మికులు ఎవరైతే ఉన్నారో, వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క యాజమాన్యంలోని భాగస్వామ్యం కల్పించాలండి. అంటే ఈ యొక్క మేనేజ్మెంట్ ఉంది కదా, ఈ మేనేజ్మెంట్లోని వాళ్ళకు కూడా ఒక భాగస్వామ్యాన్ని ఇవ్వాలి. ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే వర్కర్స్కి ఒక సోషల్ సెక్యూరిటీ కానీ మేనేజ్మెంట్లో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు కూడా వాళ్ళకి తెలుస్తాయి. ఈ మేనేజ్మెంట్లో కనుక వీళ్ళు వర్కర్స్ అనేటువంటి వ్యక్తులు లేరనుకోండి, అక్కడ వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో అదే చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈ యొక్క వర్కర్స్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఒక ప్రెసిడెంట్ అని వైస్ ప్రెసిడెంట్ అని మనం ఎలా అయితే పెట్టుకుంటామో, వీళ్ళు మేనేజ్మెంట్లో భాగం ఉంటే వాళ్ళకి కొత్తగా శాలరీస్ ఇంక్రీజ్ చేయాలనుకోండి, ఎలా చేయాలో కార్మికులను అడగొచ్చు, అంటే వాళ్ళ యొక్క హెడ్స్ని అడగొచ్చు. అలాగే వాళ్ళకి ఏదైనా హౌస్ అలాట్ చేయాలనుకోండి, వాళ్ళు అడుగుతారు మాకు ఇలాగ ఇల్లులు కావాలండి ఫలానా ప్లేస్లోనైతే మాకు బాగుంటుంది అని, లేదంటే వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేదని, లేదంటే వాళ్ళకి ఏవైతే కావాలో కార్మికులకి కొన్ని అవసరాలు ఉంటాయి, హెల్త్కి సంబంధించి కూడా ఉంటాయి. వాటిని కూడా మేనేజ్మెంట్తో ప్రశ్నించడానికి ఏం చేయాలంటే ఈ యొక్క కార్మికులని యాజమాన్యంలోనే భాగం చేయాలని చెప్పి ఆర్టికల్ 43A చెప్తుంది. ఇది ఓవరాల్గా ఆర్టికల్ 43A. నమస్తే, వెల్కమ్ టు జీ గ్రూప్ అకాడమీ. ఈరోజు మనం ఆర్టికల్ 43B గురించి తెలుసుకోబోతున్నాం. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం 43A గురించి తెలుసుకున్నాం. కార్మికుల గురించి, ఇండస్ట్రీస్లో వాళ్ళకు ఉండేటువంటి హక్కుల గురించి, వాళ్ళని ఎలా అయితే యాడ్ చేశారో అలాగే ఈ యొక్క ఆర్టికల్ 43B అనేటువంటి దాన్ని కూడా యాడ్ చేయడం జరిగింది. మనం ఎప్పుడూ చెప్పుకునేలాగే బి అనేటువంటిది క్యాపిటల్ లెటర్ అయితే ఖచ్చితంగా అది ఒక ఎడిషనల్ ఆర్టికల్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని మనం చెప్పుకున్నాం. ఈ యొక్క ఆర్టికల్ దేని గురించి చెప్తుందంటే మనకి కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి చూసారా, ఈ సహకార సంఘాలు అంటారు దీన్ని. ఈ సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి వివరిస్తుంది. ఇది 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2011 2011 సంవత్సరంలో తీసుకొని వచ్చారండి. 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2011. ఇది ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 12th January 2012 నుండి ఇది అమల్లోనికి వచ్చిందండి. కేమ్ ఇంటూ ఫోర్స్ అంటాం మనం.
కేమ్ ఇన్ టు ఫోర్స్ అంటే అమల్లోకి వచ్చినటువంటి తేదీ అంటే 12 జనవరి 2012. అంటే మనకు చూడండి, రైట్ టు ఎడ్యుకేషన్ అనేటువంటిది తీసుకొని రావడం జరిగింది, కానీ అది అమల్లోకి వచ్చింది ఎప్పుడంటే 10th ఏప్రిల్ 2010. అలాగే ఇది కూడా అమల్లోకి వచ్చింది ఎప్పుడు 12th జనవరి 2012. ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో స్టేట్ అంటే మనం ఆల్రెడీ దాని యొక్క డెఫినేషన్ చూసాం మనం 36th ఆర్టికల్లో కానీ 12th ఆర్టికల్లో కానీ. అంటే స్టేట్ అంటే అర్థం ఏంటంటే రాష్ట్రం కాదు, రాజ్యం అని అర్థం. ఈ యొక్క రాజ్యం చేయాల్సినటువంటి పని ఏంటి అంటే కోఆపరేటివ్ సొసైటీస్ని క్రియేట్ చేయటం, అంటే సహకార సంఘాలకి అనుమతులు ఇవ్వటం అనమాట. సహకార సంఘాలను ప్రభుత్వమే ఏర్పాటు చేయడం. మీ కోఆపరేటివ్ సొసైటీస్, కోఆపరేటివ్ బ్యాంక్స్ అవి కూడా మీకు తెలుసు. ఇవి ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద ఎక్కువ శాతం ఉంటాయి ఇవన్నీ కూడా. వీటిల్లోని పబ్లిక్ ఎవరైతే ఉన్నారో అంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క భాగస్వామ్యం అనేటువంటిది ఇందులో అతి ముఖ్యంగా ఇందులో ఉండాలండి. ప్రజల భాగస్వామ్యంతోనే కోఆపరేటివ్ సొసైటీలని భారతదేశ ప్రభుత్వం స్థాపించి ప్రభుత్వం వీటికి అండగా ఉండాలి అని చెప్పి ఈ యొక్క ఆర్టికల్ని తీసుకురావటం జరిగింది. ఇది ఓవరాల్గా ఆర్టికల్ 43B. నమస్తే, వెల్కమ్ టు జీ గ్రూప్ అకాడమీ. ఈరోజు మనం ఆర్టికల్ 44, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. మీరు స్టార్ మార్క్ పెట్టుకోండి. ఎక్కువ శాతం ఈ యొక్క ఆర్టికల్ని చాలా ఎగ్జామ్స్లో అడగటం జరిగింది. ఈ ఆర్టికల్ 44 అనేది దేని గురించి చెప్తుంది అంటే యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఉమ్మడి పౌరస్మృతి. దీన్ని ఏమంటారండి? ఉమ్మడి పౌరస్మృతి. ఇక్కడ భారతదేశం మొత్తం కూడా ఒకే రకమైనటువంటి సివిల్ కోడ్ ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇంతవరకు భారతదేశం మొత్తం ఏనాడు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదండి. దీని ఇంప్లిమెంట్ కోసం ఎటువంటి చర్యలు కూడా భారతదేశ ప్రభుత్వం తీసుకోలేదు. అని భారతదేశం మొత్తంలోని కూడా గోవా రాష్ట్రం మాత్రం యూనిఫామ్ సివిల్ కోడ్ను మాత్రం ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ కోసం 1952, 1985, 1995, అదేవిధంగా 2004, 1997 ఇలా 5 సార్లు సుప్రీంకోర్టు చెప్పటం జరిగింది యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి. ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది ప్రభుత్వం. ఇక్కడ ఇప్పటివరకు కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పి చర్చించుకుంటున్నాం కదా. ఒకే పౌరస్మృతి ఉండాలి ప్రతి ఒక్కరికి అని చెప్పి. దాని ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి నేను. ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రస్తుతం ఉన్నదే. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా సరే డివోర్స్ కావాలనుకోండి, అంటే విడాకులు కావాలనుకోండి, పార్సీలకు కానీ క్రిస్టియన్స్కి కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరికి 2 సంవత్సరాలు పడుతుందండి. అంటే 2 ఇయర్స్లో వాళ్ళకి విడాకులు మంజూరు చేయటం జరుగుతుంది. కానీ ఇతర మతస్థులు ఎవరైతే ఉన్నారో వారికి 1 ఇయర్లో శాంక్షన్ చేయటం జరుగుతుంది. ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఉంది. వీళ్ళు భారతదేశస్తులే, కాకపోతే వీళ్ళకి 2 ఇయర్స్, వీళ్ళకి 1 ఇయర్. అంటే ఆ సివిల్ కోడ్ అనేది అలా డిజైన్ చేయటం జరిగింది. సో ఒకే యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంటే భారతదేశ పౌరులందరికీ కూడా ఒకే రకమైనటువంటి పౌరస్మృతి అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని గురించే భారత రాజ్యాంగంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది కంపల్సరీ ఉండాలి భారతదేశం మొత్తం అని చెప్పి చెప్పటం జరిగింది. ఇది ఓవరాల్గా ఆర్టికల్ 44. నమస్తే, వెల్కమ్ టు జీ గ్రూప్ అకాడమీ. ఈరోజు మనం ఆర్టికల్ 45 గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఆర్టికల్ 45 ఏదైతే ఉందో దీంట్లోని మనకి 6 ఇయర్స్ బిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ బాలబాలికలు ఎవరైతే ఉన్నారో వీరికి పౌష్టికాహారమైనటువంటి ఫుడ్ ఇవ్వటం, అదేవిధంగా వీరికి ఎడ్యుకేషన్ అనేటువంటిది కల్పించాల్సినటువంటి బాధ్యత ఎవరిది అంటే గవర్నమెంట్ది. ప్రభుత్వం చూసుకోవాలి. ఎందుకు చూసుకోవాలి అంటే ఈ యొక్క ఏజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏజ్. అంటే పిల్లలు ఎదిగేటువంటి క్రమం ఏదైతే ఉందో ఆ టైంలోనే వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ ఇవన్నీ ఇచ్చినట్లయితే వాళ్ళు ఆ తర్వాత వారికి కొంచెం మెచ్యూరిటీ వస్తుంది. ఆ మెచ్యూరిటీ వల్ల వాళ్ళే ఏం కావాలంటే అవి తీసుకోవటం జరుగుతుంది. ఈ టైంలో వారికి ఏం కావాలి ఏంటనేది వాళ్ళు అడగలేరు.
అట్ ద సేమ్ వే ఇక్కడ ఒక అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే మనకి మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం అని చెప్పి మన ఇండియాలో చాలాసార్లు మీరు వినే ఉంటారు. పౌష్టికాహార లోపం. ఈ పౌష్టికాహార లోపం అనేది చిన్నపిల్లల్లో ఎక్కువ శాతం ఉంటుంది. మీరు ట్రైబల్ ఏరియాస్కి ఒకసారి చూసినట్లయితే ఈ ట్రైబల్ ఏరియాస్లోని వారు ఫుడ్ అది పెడతా ఉంటారు, పిల్లలకి అన్నీ చూస్తూ ఉంటారు. కానీ ఎంత శాతం ప్రోటీన్స్ ఉండాలి, ఎంత శాతం విటమిన్స్ ఉండాలి అనేటువంటిది తెలియక వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలకి ఏ ఫుడ్ పెడితే ఫుడ్ పెడతా ఉంటారు. దానివల్ల వాళ్ళు వీక్ అయిపోతారు. ఆ తర్వాత వారికి కావాల్సింది ఎంత పెట్టినా సరే, ఇప్పుడు ఐస్ ఒకసారిగా పడేయి అనుకోండి, అవి రీజనరేట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, కొన్నిసార్లు అవ్వదు కూడా. సో అలాగా ఆ ఏజ్లోనే మనం వీళ్ళకి పౌష్టికాహారం కానీ ఎడ్యుకేషన్ కానీ కల్పించాలి. దీని గురించి భారతదేశ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆర్టికల్ 21A అనే దాన్ని భారత రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. దీంట్లో కూడా 6 years బిలో ఉన్నటువంటి పిల్లలకి విద్యని ఎలా అందించాలి ఏంటి, అదేవిధంగా నెక్స్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాని గురించి, వీటన్నిటి గురించి కూడా ఒక విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే రైట్ టు ఎడ్యుకేషన్ అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మీరు పౌష్టికాహారాన్ని చూడండి. ఇక్కడ మీరు చూస్తే BCG వ్యాక్సిన్ కానీ, అలాగే పోలియో వ్యాక్సిన్ కానీ, ఇంకా చాలా వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇటువంటి వ్యాక్సిన్స్ అన్నీ కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ వేస్తూ ఉంటుంది. ఆ తర్వాత అలాగే మీకు అంగన్వాడీస్ అనేవి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఈ యొక్క ఆర్టికల్ 45కి. ఎందుచేత అంటే అంగన్వాడీలు అన్నీ కూడా చిన్నపిల్లలు ఎవరైతే 6 years బిలో ఉన్నారో వీళ్ళందరికీ అంగన్వాడీస్. అక్కడ వారికి పౌష్టికాహారానికి సంబంధించినటువంటి ఫుడ్ అక్కడ అవైలబుల్గా ఉంటుంది. అక్కడికి వాళ్ళు తీసుకెళ్ళటం, వాళ్ళని కొంచెం ఎడ్యుకేట్ చేయటం, ఆ ఫుడ్ అనేది వాళ్ళకి ఇవ్వటం, లేదా ఇంటికి సరఫరా చేయటం. మీరు ఎగ్స్ ఇవన్నీ ఉంటాయి, ఇన్ని తినాలి, వారానికి ఇన్ని రోజులు ఏవైతే ప్రోటీన్స్ విటమిన్స్ అందేటువంటి ఫుడ్ ఉందో వాళ్ళకి ఒక లిస్ట్ ఉంటుంది. దాన్ని అంతటినీ కూడా ఈ అంగన్వాడీస్ ద్వారాగా ఈ పిల్లలకి చేరే విధంగా చూస్తారు. ఈ మధ్యకాలంలోని ఈ యొక్క వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా అంగన్వాడీస్ వాళ్ళే చేయటం జరుగుతుంది. ANMs వాళ్ళు అక్కడికి వెళ్ళటం, ఈ టీకాలన్నీ కూడా వేయటం, ఇవన్నీ జరుగుతుంది. ఈ 6 years బిలో పిల్లల్ని మనం కాపాడుకోగలిగితే ఆ తర్వాత వాళ్ళు 14 years ఏజ్ వచ్చే వరకు కూడా మనం ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది, అంటే ఉచిత నిర్బంధ విద్య అనే దాన్ని మనం అందిస్తే అప్పుడు వాళ్ళు ఎదగటానికి దోహదపడుతుందన్నమాట. ఇది ఆర్టికల్ 45 ద్వారాగా వచ్చినవే. ఈ ఏవైతే నేను చెప్పానో ఇవన్నీ కూడా ఆర్టికల్ 45 ద్వారాగా ఏర్పాటు చేసినవే. ఇది ఓవరాల్గా ఆర్టికల్ 45. నమస్తే, వెల్కమ్ టు జీ గ్రూప్ అకాడమీ. ఈరోజు మనం ఆర్టికల్ 46 గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఆర్టికల్ 46 ఏదైతే ఉందో ఈ యొక్క ఆర్టికల్ 46లో ఎడ్యుకేషన్ అలాగే ఆర్థికంగా అంటే ఎకనామికల్గా కొంతమందిని స్ట్రెంథన్ చేయాలి. అలా స్ట్రెంథన్ చేయాల్సినటువంటి వారు ఎవరున్నారు అంటే మీరు చూస్తే SCs కానీ, STs కానీ, BCs కానీ, ఇలాగ ఆర్థికంగా వెనుకబడినటువంటి తరగతులు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క అభ్యున్నతికి గవర్నమెంట్ ఏదో ఒకటి చేయాలి. చేసి వారి యొక్క ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేయాలి. అదేవిధంగా మీరు ఎకనామికల్గా కూడా వారిని సపోర్ట్ చేయాలన్నమాట. దాని గురించే మీరు చూస్తే కొన్ని వచ్చినాయి ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్. ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఏంటంటే మీకు సీట్స్ రిజర్వ్ చేసుకుంటున్నారు మీరు. అంటే కొన్ని సీట్లు SCలకు కానీ, STలకు కానీ, BCలకు కానీ ఎందుకు ఇస్తున్నారు? ఈ సీట్లు కంపల్సరీ ఆ సీట్స్ వారికి మాత్రమే ఇవ్వాలని ఎందుకు చెప్తున్నారు అంటే వారిలో వెనకబడినటువంటి వాళ్ళు ఉన్నారు, వారి కోసం ఈ యొక్క సీట్స్ అన్నమాట. అలాగే మీరు ఆర్థికంగా వారు బలపడడానికి కూడా వారికి లోన్స్ ఇవ్వటం కానీ, వారికి ఏదో ఒక రూపంలోని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎడ్యుకేషన్లోని మీరు చూస్తే ఎందుకు వారు పంపించరు చదువుకోవటానికి స్కూల్కి అంటే ఫుడ్ అనేది ఇక్కడ బేసిక్ నీడ్ అనమాట. ఈ ఫుడ్ కోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పిల్లలు కూడా మాతో పాటు పనిచేస్తే వీళ్ళకు కూడా ఫుడ్ ఉంటుంది కదా అని చెప్పి వాళ్ళ ఆలోచన. సో ఇక్కడ ఏం చేస్తారంటే మధ్యాహ్న భోజన పథకం ఉందిగా, ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టి గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయంటే
వీరికే పౌష్టికాహారంతో కూడినటువంటి ఫుడ్ని ఇవ్వటం జరుగుతుంది. తద్వారాగా పిల్లల్ని స్కూల్కి పంపించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వారికి పౌష్టికాహారం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వీరి యొక్క అభ్యున్నతికి అంటే వీరు ఎకనామికల్గా కూడా స్ట్రెంథన్ అవ్వాలి, సామాజికంగా అన్ని విధాలుగా అవ్వాలి అంటే వీరికి శాసనసభలు ఏవైతే ఉన్నాయో లెజిస్లేచర్ శాసనసభ కానీ శాసన మండలి కానీ పార్లమెంట్లో కానీ వీటన్నిటిలోని కూడా వీరికి సీట్స్ రిజర్వ్ చేసి ఉన్నాయనుకోండి. మీరు ఎన్నిక జరిగినప్పుడు మీరు గమనిస్తారు, ఈ యొక్క నియోజకవర్గం ఏదైతే ఉంది ఇది రిజర్వ్డ్ అంటారు. ఆ రిజర్వ్డ్ అంటే ఏంటంటే అక్కడ బీసీ క్యాండిడేట్ మాత్రమే పోటీ చేయాలి, అక్కడ ఎస్టీ క్యాండిడేట్ మాత్రమే పోటీ చేయాలి. అంటే అపోనెంట్ ఎవరైనా నిలబడవచ్చు, కానీ ఇద్దరు కూడా బీసీలు అయి ఉండాలి, లేదంటే ఇద్దరు ఎస్టీలు అయి ఉండాలి, లేదా ఇద్దరు ఎస్సీలు అయి ఉండాలి. అలాగే ఉన్నట్లయితేనే అవి రిజర్వ్డ్ సీట్స్ అంటారు. వీళ్ళందరూ చట్టసభలకు వెళ్తేనే కదా వారి యొక్క అభ్యున్నతికి వీళ్ళు పాటుపడడానికి అవుతుంది. బాగా ఆర్థికంగా బలపడినటువంటి వాళ్ళే ఉంటే వారికి ఈ యొక్క కష్టాలు అవి తెలియదు కదా. వీళ్ళు ఎడ్యుకేషన్ పరంగా ఎంత వెనకబడి ఉన్నారు, వీళ్ళు ఆర్థిక పరంగా ఎంత వెనకబడి ఉన్నారు, వీరికి ఏం చేయాలనేటువంటిది మిగతా వారికి తెలియదు, అంటే రిచ్ పీపుల్కి తెలియదు. ఎవరైతే ఆ యొక్క అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వారినే అక్కడ గనక పంపించినట్లయితే వారికి దాని మీద పూర్తి అవగాహన ఉంటుంది. కాబట్టి వారు కొన్ని శాసనాలని చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ చెప్తున్నానండి మీకు. 1985లోని మహారాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం ఏంటంటే ట్రైబల్ ల్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ ట్రైబల్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎట్టి పరిస్థితుల్లోని ఎవరి పేరు మీదకి కూడా మార్చడానికి వీల్లేదని ఒక చట్టం తీసుకొచ్చింది. అవి వారి పేరు మీదే ఉండాలి. మీరు చూడండి, ఎక్కడైనా హిల్ స్టేషన్స్కి వెళ్తారు, వెళ్ళి అక్కడ మీరు ల్యాండ్ కొనుక్కోవాలనుకున్నారు, 10 acres 20 acres మీ దగ్గర అమౌంట్ ఉంది, కానీ మీరు కొనుక్కోవటానికి అవ్వదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే వాళ్ళ దగ్గర నుంచి లీజుకి తీసుకొని మనం వాడుకోవచ్చు తప్ప మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దాన్ని కొనుక్కొని దాన్ని అనుభవించడానికి అయితే వీల్లేదు. అలాగా చాలా రాష్ట్రాలు ఇటువంటి చట్టాలు చేసాయి. ఇలాంటి చట్టం చేసినందుకు దీని మీద కోర్టులో మహారాష్ట్ర కోర్టులోని హైకోర్టులోని పిటిషన్ వేయటం జరిగింది. ఆ వాగ్వివాదం జరిగిన తర్వాత గవర్నమెంటే గెలిచిందండి. ఎస్, కోర్టు సమర్థించింది. ఇలాంటి నిబంధనలు ఉండాలి, ఇలాంటి నిబంధనలు ఉంటేనే కదా ట్రైబల్స్ని అక్కడి నుంచి పంపించేయకుండా ఉంటాం. లేదంటే 20 acres ఉన్నదనుకోండి, రేపు పొద్దున్న ఇంకొకరు వస్తారు, నా దగ్గర 100 కోట్లు ఉంది, నాకు ఒక 1000 ఎకరాలు కావాలి అంటారు, ఒక ఊరు కావాలంటారు. అలాగే ఏం చేస్తారు, ఈ ట్రైబల్స్ అందరినీ కూడా బయటకు గెంటేస్తారు. సో ఇలాంటివి జరగకూడదు అంటే ఇలాంటి చట్టాలు తీసుకొని రావాలి. ఇలాంటి చట్టాలు తీసుకొని రావాలి అని చెప్పిన ఆర్టికల్ 46. ఇది ఓవరాల్గా ఆర్టికల్ 46. నమస్తే, వెల్కమ్ టు జీ గ్రూప్ అకాడమీ. ఈరోజు మనం ఆర్టికల్ 47 గురించి తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క ఆర్టికల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. 2 స్టార్స్ పెట్టుకోండి దీనికి. ఈ ఆర్టికల్ 47లో ఏం పొందుపరిచారు అంటే న్యూట్రిషన్. ఇందాక మనం పిల్లలకి న్యూట్రిషన్ అనేది చూసాం. అలాగే పబ్లిక్ హెల్త్, పెద్దవాళ్ళ యొక్క న్యూట్రిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఎవరికైనా సరే న్యూట్రిషన్ ఫుడ్ కావాలి, పౌష్టికాహారం కావాలి. అలాగే పబ్లిక్ హెల్త్ అనేది గవర్నమెంట్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకు పబ్లిక్ హెల్త్ ఇంపార్టెంట్ అవుతుంది అంటే పబ్లిక్ అందరూ హెల్తీగా ఉంటేనే కదా వాళ్ళు వర్క్ చేస్తారు. వర్క్ చేసి వాళ్ళు కొన్ని సరుకులు కొనటం కానీ ఇంకా ఎక్కువ అమౌంట్ వచ్చేవాళ్ళుగా ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారు. అలాగే ఇన్కమ్ ఎక్కువ ఉండేవాళ్ళు కూడా ట్యాక్స్ పే చేస్తుంటారు. ఈ గూడ్స్ మీద వచ్చిన ట్యాక్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్కి చాలా మేలు చేస్తాయి. దీని ద్వారాగానే మనకి సంక్షేమ పథకాలని వీటిని కూడా అమలు చేయటం జరుగుతుంది. అయితే మరి పబ్లిక్కే హెల్తీగా లేకపోతే ఎలా? అందుచేతనే మనకి ఈ యొక్క పబ్లిక్ హెల్త్ కోసమే తీసుకొచ్చినటువంటి ఒక విషయం గురించి మనం చెప్పుకుందాం. మద్యపాన నిషేధం. ఈ మద్యపాన నిషేధం అనేది ఏదో కొత్తగా ఆంధ్రప్రదేశ్లో ఏదో సృష్టించినటువంటిది అయితే కాదు పథకం. ఇది ఆల్రెడీ మొట్టమొదటిసారిగా భారతదేశంలో గుజరాత్ ఇంప్లిమెంట్ చేసింది. ఆ తర్వాత కేరళ గవర్నమెంట్ కూడా, బీహార్ ఇప్పుడు అమలు చేస్తుంది.
కేరళ గవర్నమెంట్ మాత్రం స్టేజ్ వైజ్గా చేస్తుంది, దశల వారీగా తీసేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇలాగ ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ప్రయత్నాలు జరిగాయి. రామారావు గారు, ఎన్టీ రామారావు గారి టైంలో కూడా జరిగింది. కాకపోతే తర్వాత వచ్చినటువంటి వ్యక్తులు దాన్ని మళ్ళీ తీసుకొని రావటం, మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది కూడా దశల వారీగా ఈ ప్రభుత్వం కూడా నిషేధించడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నాన్ని ఎందుకు అందరూ కూడా సమర్థవంతంగా దీన్ని డీల్ చేయలేకపోతున్నారు, గవర్నమెంట్ డీల్ చేయలేకపోతుందంటే పబ్లిక్ నుంచి మద్యానికి సపోర్ట్ వస్తుంది, గవర్నమెంట్కి ఎగెనెస్ట్గా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే కంపల్సరీ మాకు ఈ యొక్క ఆల్కహాల్ కావాలి అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. కోరుకోవటం వల్ల ఏమవుతుందంటే ఎక్కడో ఒక చోట మీరు ఆల్కహాల్ని బ్యాన్ చేయొచ్చేమో, మరి రూరల్ ఏరియాస్లోని నాటుసారా అని చెప్పి అమ్ముతూ ఉంటారు. మరి దాన్ని కంట్రోల్ చేయటం అనేది గవర్నమెంట్ ఎంతని కంట్రోల్ చేస్తుందండి? ఇప్పుడు పెద్ద పెద్ద మౌంటైన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద కొండ ఏరియాలు ఇవన్నీ ఉంటాయి. ఈ ఏరియాస్ మొత్తంలోని ఎక్కడ పెడతారు? ఎంతమంది స్టాఫ్ని పెట్టి దాన్ని ఛేదించడానికి మన వల్ల అయ్యే పని కాదు కదా. సో వీళ్ళని మద్యపాన నిషేధం చెయ్యాలి, బట్ వీళ్ళని చేయాల్సింది ఏంటంటే ఎడ్యుకేట్ చేయాలి. వీళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ దాన్ని స్టేజ్ వైజ్గా రిడ్యూస్ చేయాలి తప్ప ఒకేసారి మద్యపాన నిషేధం చేసినా మళ్ళీ ఏమవుతుంది, సారా కానీ వేరొక ఏదైనా సరే మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది. ఇలాగే ఆల్కహాల్ మీదే కాదు, గుట్కా ఉంది, గుట్కా మీద కూడా నిషేధం విధించడం జరిగింది ఇటీవలే. ఎక్కడా కూడా ఈ హెరాయిన్ ఉంది చూడండి, హెరాయిన్కి సంబంధించినటువంటి ఏదైతే మత్తు పదార్థం ఉందో అది ఇంక్లూడ్ అయినటువంటి గుట్కాలన్నిటిని కూడా ప్రభుత్వం బ్యాన్ చేసి పడేసింది. ఇలాంటివన్నీ తీసుకోవటానికి గల కారణం ఏంటంటే వాళ్ళ యొక్క న్యూట్రిషన్, అదేవిధంగా పబ్లిక్ హెల్త్ అనేది గవర్నమెంట్ కాపాడాలి. అలా కాపాడాలని చెప్పినటువంటి ఆర్టికల్ ఏంటండి, ఆర్టికల్ 47. ఇది ఓవరాల్గా ఆర్టికల్ 47. నమస్తే, వెల్కమ్ టు జీ గ్రూప్ అకాడమీ. ఈరోజు మనం ఆర్టికల్ 48 గురించి తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క ఆర్టికల్ 48 ఏదైతే ఉందో ఇది దేని గురించి చెప్తుందంటే ఆర్గనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ. యానిమల్ హస్బెండరీ అంటే పశుసంవర్ధక శాఖ. వీటి యొక్క ఆర్గనైజేషన్ కోసం గవర్నమెంట్ ఏదో ఒకటి చర్యలు తీసుకోవాలి. ఇక్కడ పశుసంవర్ధక శాఖ అనేది అగ్రికల్చర్కి ఎప్పుడూ కూడా అనుసంధానమై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇప్పటికీ కూడా పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఈ పాత పద్ధతుల ద్వారాగే మనం కల్టివేషన్ అనేది చేస్తున్నాం. ఇరిగేషన్లో వచ్చేటువంటి ఏవైతే టెక్నాలజీ ఉందో దీనికంటే కూడా భారతదేశంలో ఎప్పుడే మనకి పురాతన నుంచి వస్తున్నటువంటి ఆ వ్యవసాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారాగానే మనం వ్యవసాయం చేస్తున్నాం. అయితే ఈ వ్యవసాయానికి కావాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం పశుసంవర్ధక శాఖ. అంటే పశువులు అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటి పశువుల్ని కొంతమంది ఏం చేస్తారంటే వధించి దాన్ని తినటానికి మిగతా వాటికి కూడా ఉపయోగించడం జరుగుతుంది. అయితే దీన్ని మహారాష్ట్ర గవర్నమెంట్ కానీ, బీహార్ గవర్నమెంట్ కానీ, అలాగే కొన్ని ప్రభుత్వాలు ఈ గోవధని నిషేధించడం జరిగాయి. ఈ నిషేధించినా సరే ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి ఇలాంటిది జరుగుతూనే ఉంది సంఘటన. దీన్ని చట్టరూపం దాల్చి వీటిని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది. ఇలాంటి చర్యలు చేస్తున్నారు. చాలామంది వీటిని సమర్థించే వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. మాకు అంటారు కదా, గోమాంసం తినేటువంటి అలవాటు ఉంది, అలాగే దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ కూడా ఏవో చెప్పి ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు చాలామంది. ఇక్కడ బేసిక్గా ఒక విషయాన్ని అయితే నేను చెప్పదలుచుకున్నానండి. ఇక్కడ గోమాతను పూజిస్తాం అని చెప్పి అంటాం కదా. ఇక్కడ గోమాతను పూజిస్తాం అంటే చాలామంది గోవును పూజించడం ఏంటి, అది కూడా కోడి మేక లాంటిదే కదా అని చెప్పి అనుకుంటాం మనం. ఇక్కడ గోవు యొక్క ప్రాధాన్యత ఏంటంటే దీని నుంచి వచ్చిన బై ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఈ బై ప్రోడక్ట్లో ఏది ఉపయోగం లేకుండా ఉందో ఒక్కటైనా సరే మీరు చెప్పండి. దాని నుంచి వచ్చేటువంటి పేడ కానీ లేదా గోమూత్రం కానీ దాని నుంచి వచ్చేటువంటి పాలు కానీ ఇవన్నీ కూడా మనం ఉపయోగిస్తాం. ఏదైతే మనం ఎరువు కింద వాడేది ఆవుల నుంచి, గేదెల నుంచి వచ్చేది, అలాగే మిల్క్ అనేది
అతి ముఖ్యమైనటువంటి పోషకాహారాల్లో ఇది కూడా ఒకటి. అలాగే ఈ గోమూత్రం ఉంది. ఈ గోమూత్రంతో మనకి ఆర్గానిక్ వ్యవసాయం అంటాం మనం. సాంప్రదాయ వ్యవసాయం అనేవాళ్ళు ఉన్నారు, నేచురల్ ఫార్మింగ్ అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ వ్యవసాయం చేసేటప్పుడు మనకి గోమూత్రం అనేది ప్రతి ఒక్క మెడిసిన్కి కూడా ఇది కంపల్సరీ ఉపయోగపడుతుంది. చాలా మెడిసిన్స్ కూడా దీన్ని వాడుతున్నారు. సో దీని యొక్క బై ప్రోడక్ట్ దేన్నైనా సరే మనం వాడుకుంటున్నాం. అది వాడుకుంటూ మనం ఏం చేస్తున్నాం, అగ్రికల్చర్ చేస్తూ వ్యవసాయం చేస్తూ దాని నుంచి ప్రతిఫలం పొందుతున్నాం. మనకి మరి గోవుని చంపేస్తున్నాం అంటే దాని అర్థం ఏంటండి? మన తల్లిని మనం చంపేస్తున్నట్టే కదా. సో అందుకు దీన్ని నిషేధించడం అనేది జరిగింది. ఇది ఆర్టికల్ 48లో పొందుపరచడం వల్ల ఇటువంటి చర్యలన్నీ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇది యాక్చువల్గా సోషల్ రెస్పాన్సిబిలిటీ, గవర్నమెంట్స్ చెయ్యాలి. బట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనకి ఏదైతే లబ్ధి చేకూరుస్తుందో దాన్నే మనం చంపేసుకుంటే రేపు పొద్దున్న వ్యవసాయం అనేది ఏమవుతుంది, పాడైపోతుంది కదా. సో ఇది ఓవరాల్గా ఆర్టికల్ 48. నమస్తే, వెల్కమ్ టు జీ గ్రూప్ అకాడమీ. ఈరోజు మనం ఆర్టికల్ 48A గురించి తెలుసుకోబోతున్నాం. ఆల్రెడీ మనం 48 గురించి లాస్ట్ క్లాస్లో చూసాం. ఆ 48 అనేటువంటిది ఈ గోవధ నిషేధం కానీ, యానిమల్ హస్బెండరీని ఎలాగా, అగ్రికల్చర్ని ఎలాగ డెవలప్ చేయాలనేటువంటి దాని గురించి రాజ్యం ఆలోచించాలి అని చెప్పి, ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆర్టికల్ 48 చెప్పింది. ఈ యొక్క ఆర్టికల్ 48A అనేటువంటిది దేనికి ఉపయోగపడుతుంది అంటే, మనకి ఎన్విరాన్మెంట్ ఉంది కదా, ఎన్విరాన్మెంట్ కానీ అలాగే మనకి ఫారెస్ట్ ఉంది, నెక్స్ట్ యానిమల్స్. మనకి మొట్టమొదటిగా రాజ్యం చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఎన్విరాన్మెంట్ని మనం కాపాడటం. దీనికి ఎందుకు ఈ యొక్క ఆర్టికల్స్ వచ్చాయని చెప్పి మీకు చాలామందికి, అంటే కొత్త ఆర్టికల్స్ని తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడగొచ్చు చాలామంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫారెస్ట్కి సంబంధించినటువంటి విషయాలు కొన్ని ఏదో ఒక ఇష్యూ జరిగినప్పుడు దాని మీద సుప్రీంకోర్టులో కానీ హైకోర్ట్స్లో కానీ కేసులు వేయటం, ఆ తర్వాత దానికి తగిన చర్యల్ని కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకోమని చెప్పి ఆ కోర్ట్స్, అంటే కన్సర్న్ కోర్ట్స్ ఏవైతే చెప్పిన తర్వాత ప్రభుత్వం వాటి మీద ఒక చిన్న కమిటీలు వేసి ఎస్ ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి దానికి ఒక రాజ్యాంగ చట్ట సవరణ చేసి రాజ్యాంగంలో యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఎన్విరాన్మెంట్ మీద, ఫారెస్ట్ మీద, యానిమల్స్ మీద, ఈ మూడు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క అభివృద్ధి కోసం, అంటే సంరక్షించడానికి మనకి తీసుకొచ్చినటువంటి ఆర్టికలే 48A. ఇది ఎప్పుడు తీసుకొని వచ్చారంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976, 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976లో తీసుకొని వచ్చారు. మీకు చాలామందికి ఈ యొక్క 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఎక్కువ సార్లు చూస్తూ ఉంటారు. ఇది ఇందిరాగాంధీ గారి టైంలో, అంటే ఎమర్జెన్సీ టైం. మీరు చూడండి 1975లో 1975లో ఎమర్జెన్సీ పెట్టారు. ఎమర్జెన్సీ ఎప్పుడు 1977లో కంప్లీట్ అయింది. ఈ ఎమర్జెన్సీ టైంలోనే చాలా రాజ్యాంగ చట్ట సవరణలు అనేటువంటివి జరుగుతూ వచ్చినాయి. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి మీకు ఫర్ ఎగ్జాంపుల్ 42nd అనేది గుర్తుందనుకోండి, యాడ్ చేయండి 6 తర్వాత నెంబర్ ఎంత, 7. ఆల్రెడీ మనకి 19 అనేటువంటి సెంచురీ మనకి ఎలాగో గుర్తు ఉంటుంది. ఒకవేళ మీకు 76 గుర్తుందనుకోండి, 6 ఈ రెండింటిని కలిపితే 42 వస్తుందని చెప్పి మీకు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రాజ్యాంగ చట్ట సవరణ అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. దీంట్లో ఏం చెప్పారంటే రాజ్యం అనేటువంటిది మన యొక్క పర్యావరణాన్ని కానీ, అలాగే అడవుల్ని కానీ, అలాగే పశువుల్ని కానీ, అంటే యానిమల్స్, జంతువుల్ని కానీ, మిగతా వాటన్నిటిని కూడా సంరక్షించాల్సినటువంటి బాధ్యత ఎవరిది అంటే రాజ్యానిది అని చెప్పి ఆర్టికల్ 48A చెప్పింది. ఇది ఓవరాల్గా ఆర్టికల్ 48A. నమస్తే, వెల్కమ్ టు జీ గ్రూప్ అకాడమీ. ఈరోజు మనం ఆర్టికల్ 49 గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఆర్టికల్ 49 దేని గురించి అంటే, మీకు నేషనల్ మాన్యుమెంట్స్ ఉంటాయి, అంటే పురాతన కట్టడాలు. ఈ పురాతన కట్టడాలు ఏవైతే ఉన్నాయో వీటిని కాపాడాల్సినటువంటి బాధ్యత ఎవరిది అంటే, ఎవరు ప్రొటెక్ట్ చేయాలండి? గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేయాలి. మనకి రెడ్ ఫోర్ట్ కానీ, చార్మినార్ కానీ, తాజ్మహల్ కానీ, ఇలాంటివి ఏవైతే హెరిటేజ్కి సంబంధించినవి ఉన్నాయో, అంటే హెరిటేజ్ అంటే మన యొక్క
వారసత్వ సంపద. ఈ యొక్క వారసత్వ సంపద ఏదైతే ఉందో దీన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. దీనికోసమే అనేక చట్టాలని రూపొందించడం జరుగుతుంది. ఈ చట్టాల ద్వారా ఏంటంటే వాటిని కూల్చడం కానీ ఏదైనా చర్యలు చేసినా సరే వెంటనే కోర్టు అనేది యాక్షన్ తీసుకుంటుంది అనమాట. ఈ చట్టాలను చేసేటువంటి అధికారం ఎవరికి ఉంది అంటే పార్లమెంటుకు ఉందండి. పార్లమెంటు వీటికి సంబంధించినటువంటి చట్టాలని చేయటం జరుగుతుంది. ఇది ఓవరాల్గా 49 మన యొక్క దేశ ఏదైతే వారసత్వ సంపద ఉందో దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ది. దీనికి సంబంధించిన అనేక చట్టాలని రూపొందించి వాటిని కాపాడాలి అని చెప్పి ఆర్టికల్ 49 చెప్పింది. నమస్తే, వెల్కమ్ టు జీ గ్రూప్ అకాడమీ. ఈరోజు మనం ఆర్టికల్ 50 గురించి తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క ఆర్టికల్ 50 అనేది సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. ఇక్కడ ఏదైతే ఇంతకుముందు కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కలెక్టర్స్కి న్యాయ అధికారాలు కొన్ని ఉండేవి. న్యాయశాఖకు సంబంధించినటువంటి అధికారాలు కొన్ని కలెక్టర్కి ఉండేవి. కానీ 1973లో ఏం చేశారంటే వీటిని పూర్తిగా న్యాయశాఖకు బదిలీ చేయడం జరిగింది. ఎందుకంటే న్యాయాన్ని కాపాడాల్సింది కానీ న్యాయానికి సంబంధించిన విషయాలన్నీ కూడా న్యాయశాఖ చేయాలి. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక శాఖలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వీరు ఎట్టి పరిస్థితుల్లోని న్యాయశాఖకు సంబంధించిన విషయాల్ని టచ్ చేయకూడదు. సో అందుకోసమే ఏం చేశారంటే ఇంతకుముందు చూడండి బ్రిటిషర్స్ వాళ్ళే కలెక్టర్స్ ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ కలెక్టర్స్ ఉండే టైంలోనే వాళ్ళే శిక్షలు వేయటం కానీ చిన్నవి ఏమైనా జరిగితే న్యాయానికి సంబంధించినవి చూడటం చేసేవాళ్ళు. అందుకోసమే ఏం చేశారంటే ఆర్టికల్ 50లో ఈ రెండింటిని ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రెండింటిని కూడా సెపరేట్ చేయమని చెప్పింది. అలాగే 1973లో ఏం చేశారు, సెపరేట్ చేశారనమాట. ఎవరో కూడా ఈ కలెక్టర్కి సంబంధించినటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో వాటిని న్యాయశాఖకు బదిలీ చేయటం జరిగింది. ఇది చాలా మంచి పరిణామమే. ఎందుకంటే వీళ్ళ చేతుల్లోని న్యాయాధికారాలు కూడా పెట్టడం కరెక్ట్ కాదు, న్యాయశాఖలోనే పెట్టాలన్నమాట. ఇది ఓవరాల్గా ఆర్టికల్ 50 గురించి. నమస్తే, వెల్కమ్ టు జీ గ్రూప్ అకాడమీ. ఈరోజు మనం ఆర్టికల్ 51 గురించి తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క ఆర్టికల్ 51 అనేది మీరు 3 స్టార్స్ ఇచ్చుకోవచ్చండి దీనికి. ఎందుకంటే ఎక్కువ సార్లు ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి ఒకే ఒక స్ట్రైట్ పాయింట్ అనమాట. ఇదేంటంటే మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏదైతే ఉన్నాయో దీన్ని ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ అంటాం. ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ అంటే శాంతి భద్రతలు మరియు సంరక్షణ. ఇక్కడ శాంతి మరియు సంరక్షణకు సంబంధించినటువంటి విషయాలు. ఇందులోని 51 ఏం చెప్తుంది అంటే అంతర్జాతీయ శాంతి మరియు సంరక్షణ అనేది భారతదేశ ప్రభుత్వం యొక్క బాధ్యత. అదేవిధంగా 51B అనేది మన యొక్క ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఉంటాయి కదా, ఇరుగు పొరుగు దేశాలు ఉన్నాయి కదా, ఈ యొక్క స్టేట్స్తోని మనం మంచి రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. అలాగే ఆర్టికల్ 51 ఆఫ్ సి ఏం చెప్తుందంటే మీరు ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఏదైతే దేశాలు ఉన్నాయో వాటితో కొన్ని వ్యవహారాలు మీరు నడుపుతూ ఉంటారు. ఆ వ్యవహారాలు నడిపేటప్పుడు అంతర్జాతీయ అంటే ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి ఈ యొక్క న్యాయ సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అంటే ఆ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రిన్సిపల్స్ని మనం తప్పకుండా పాటిస్తూ గౌరవప్రదంగానే ఉండాలి. చూడండి, మీరు విదేశాలకి ప్రధానమంత్రులు కానీ రాష్ట్రపతులు కానీ వెళ్ళినప్పుడు ఆ యొక్క న్యాయ సూత్రాలు ఏవైతే ఉంటాయో ఆ జ్యుడిషియల్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవుతూనే వాటికి గౌరవాన్ని తెస్తున్న విధంగానే వాళ్ళు వ్యవహరిస్తారనమాట. ఎందుకు వ్యవహరిస్తారు అంటే 51C అలా వివరించడం జరిగింది. అలాగే 51 ఆఫ్ డి ఇక్కడ ఒకవేళ మీకు మన దేశానికి కానీ లేదా ఇతర ఏదైనా ఒక చిన్న దేశం తీసుకుని ఈ రెండిటి మధ్య ఏదైనా వివాదాలు ఎప్పుడైనా వచ్చినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తారంటే మన వాళ్ళు ఎవరైనా అక్కడ నిఘా పెట్టిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొని వెళ్ళటం,
అక్రమంగా వాళ్ళని బందీగా ఉంచడం, వాళ్ళని విడిపించుకుంటూ ఉండటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాయి కొన్ని దేశాలు. ఇలాంటి వివాదాలే కాకుండా మనం చూడండి, శ్రీకాకుళం నుంచి పడవలో వెళ్ళిపోతే శ్రీలంక వెళ్ళిపోతే వాళ్ళని మళ్ళీ మన భారతదేశ ప్రభుత్వం తీసుకొని రావటం జరిగింది. ఇలాంటివి అనమాట. ఇలాంటి వివాదాలు ఏవైనా దేశానికి మధ్య జరిగితే అప్పుడు మనం ఏం చేయాలంటే అంతర్జాతీయంగా మనకి ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవుతూ వాటి దగ్గరికి వెళ్ళి, అంటే చూడండి, ఇంట్లో ఇద్దరి మధ్య గొడవ జరిగింది అనుకో, పెద్దవాళ్ళు ఎవరి దగ్గరికైనా వెళ్ళి సాల్వ్ చేసుకుంటాం కదా, అలా సాల్వ్ చేసుకోవాలి అని చెప్పి 51D చెప్పడం జరిగింది. ఈ యొక్క ఆర్టికల్ 50 ఏదైతే చెప్పిందో దాని ద్వారాగానే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేశారు అనే దాని గురించి ఎగ్జాంపుల్ అనమాట. భారతదేశం మీరు ఐక్యరాజ్య సమితి చూడండి, అలాగే మనకి కామన్వెల్త్ అని చెప్పి ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయి అంటే ఈ యొక్క ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట. వీటిల్లో భారతదేశం సభ్యత్వం తీసుకుంది, ఐక్యరాజ్య సమితిలో కానీ అలాగే మీకు కామన్వెల్త్లో కానీ రెండిట్లోని కూడా ఈ భారతదేశం సభ్యత్వం తీసుకోవటం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ ఏదైనా ఒక మధ్య ఏదైనా డిఫరెన్స్ వచ్చిందనుకో, మనం ఇక్కడికి వెళ్తే రెండు దేశాలు కూడా ఇక్కడ వీళ్ళు న్యాయం చేస్తారు. అంటే వీటిని ఏమంటారంటే మొత్తం ప్రపంచం మొత్తం కూడా శాంతియుతంగా ఉండటం కోసం నెలకొల్పినటువంటివి ఇవి. ఓకేనా. నేషన్స్ లీగ్ ఫెయిల్ అవటం, ఆ తర్వాత మళ్ళీ ఐక్యరాజ్య సమితి రావటం, ఇలాంటివన్నీ జరిగాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రపంచ శాంతి కోసం. వీటిల్లో మనం భాగం అయితేనే మనం ఈ యొక్క ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ ఏదైతే ఉందో దీన్ని సాధించగలం. సో ఇది ఓవరాల్గా ఆర్టికల్ 51. దిస్ ఈజ్ ద లాస్ట్ ఆర్టికల్ ఇన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. మీరు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మనం చాలా ఎక్కువ చూసుకున్నాం. ఈ మొత్తం ఆర్టికల్స్లోని లాస్ట్ ఆర్టికల్ అయినా సరే చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. ఆర్టికల్ 50 and 51 మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో దీంతో మొత్తం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉన్నటువంటి ఆర్టికల్స్ మొత్తాన్ని కూడా మనం చూడటం జరిగింది.